Hello andarki, welcome to Tara IAS, Think IAS, Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis session for 22nd October 2025. So ninna manaku newspaper raaledu kabatti I didn't take the session. So ippudaithe let's continue our discussion for today. So let's start the video. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గానే గరుడా అని జాగ్రఫీ మ్యాపింగ్ మాస్టరీ కోర్స్ని లాంచ్ చేశాము. సో దిస్ పర్టికులర్ కోర్స్ కవర్స్ ఫిజికల్, పొలిటికల్, ఎన్వైరన్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ మ్యాపింగ్ కోర్స్ అనమాట ఇది. అండ్ దిస్ ఇస్ ద వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ కోర్స్. ఓకే, వరల్డ్ మ్యాపింగ్ ఇది, ఇండియన్ మ్యాపింగ్ కాదు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని స్ట్రాటజీ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది టు ప్రిపేర్ అండ్ కంప్లీట్ దిస్ పర్టికులర్ కోర్స్. అండ్ ప్రతి కాంటినెంట్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కాంటినెంట్లో ఇంపార్టెంట్ లొకేషన్స్ అండ్ తరచుగా యూపీఎస్సీ ఫేవరెట్ ఏరియాస్ అండ్ ఆల్సో తరచుగా మనం న్యూస్లో చూసే కొన్ని ఏరియాస్ని స్పెసిఫిక్గా కవర్ చేస్తూ ఉంటాము. థీమ్ వైజ్ లైక్ మౌంటైన్స్, ప్లేన్స్, ప్లాట్యూస్, రివర్స్ ఎక్సెట్రా. సో దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆల్సో, లైక్ జాగ్రఫీ నేర్చుకోవడానికి, హిస్టరీలో ఇంపార్టెంట్ లొకేషన్స్ని లొకేట్ చేసుకోవడానికి, విజువలైజ్ చేసుకోవడానికి, కొన్ని థింగ్స్ని అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రాక్టీస్ బుక్లెట్ ఇస్తాము విత్ హై రెజల్యూషన్ మ్యాపింగ్స్ అండ్ 3 ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి ఫర్ స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ రివిజన్. ద కోర్స్ ఇస్ జస్ట్ ఫర్ $499. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, ఇదే కాదు, యూ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ వెబ్సైట్ ఆల్సో. యూ కెన్ ఫైండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ లైక్ వరల్డ్ హిస్టరీ కోర్స్ లాంచ్ చేశాము అండ్ ఆంథ్రోపాలజీ కోర్సెస్ లాంచ్ చేశాము. అండ్ అదర్ దాన్ దట్ టీజీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, ఈపీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఫ్రీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. సో వెంకట్ సార్ హ్యాస్ స్టార్టెడ్ ది ఎకానమీ కోర్స్ ఇన్ ద యూట్యూబ్ ఫర్ ఫ్రీ. సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, రైట్? సో అండ్ ఆల్సో సాయిరామ్ సార్ మధ్యలో వరల్డ్ హిస్టరీ క్లాసెస్ అప్లోడ్ చేస్తారు. డైలీ బేసిస్లో ఆంథ్రోపాలజీ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ని అప్లోడ్ చేస్తున్నారు. సో మీరు ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వెబ్సైట్ని ఎక్స్ప్లోర్ చేయండి, మా యాప్ని ఎక్స్ప్లోర్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ సంథింగ్ విచ్ ఇస్ యూస్ఫుల్ టు యూ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. నెక్స్ట్ ఆర్టికల్ ఫ్లాషెస్ ఇన్ ద ప్యాన్ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది అనమాట. సో వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ ఆల్ అబౌట్? ఈ ఆర్టికల్లో ఏం మాట్లాడుతున్నారు అని అంటే విచ్ ఇస్ సంథింగ్ మిస్టీరియస్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద మూన్. సో మూన్లో ఒక సమ్ మిస్టీరియస్ యాక్ట్ అనేది జరుగుతుందన్నమాట విచ్ ఇస్ అ వెరీ సడన్ వన్ అండ్ ఇట్ ఈస్ అ షార్ట్ లివ్డ్ ఫ్లాష్ ఆర్ ఏ గ్లో ఆఫ్ లైట్. ఓకే, సో బేసికలీ ఈ గ్లో ఆఫ్ లైట్ ఏదైతే ఉంటుందో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఎస్పెషలీ స్కై వాచర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ దాట్ ఒక గ్లో ఆఫ్ లైట్ ఆర్ షార్ట్ లివ్డ్ ఫ్లాషెస్ అనేవి మూన్ సర్ఫేస్ నుంచి వస్తున్నాయని చెప్పేసి. ఈ స్ట్రేంజ్ అండ్ టెంపరరీ ఈవెంట్స్నే మనం ఏమంటూ ఉంటాము అని అంటే ట్రాన్సియంట్ లూనార్ ఫెనామినా. ట్రాన్సియంట్ లూనార్ ఫెనామినా అని చెప్పేసి దీన్ని పిలుస్తూ ఉంటారనమాట. ట్రాన్సియంట్ అంటే టెంపరరీ ఆర్ షార్ట్ లివ్డ్ అని అర్థం. లూనార్ అంటే ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ మూన్. ఓకే, సో టెంపరీగా లూనార్ సర్ఫేస్ మీద జరిగే ఒక ఫెనామినాని ట్రాన్సియంట్ లూనార్ ఫెనామినా అని కూడా అనొచ్చు అనమాట. ఓకే, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ టీఎల్పీస్ ఆర్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దిస్ ట్రాన్సియంట్ లూనార్ ఫెనామినాస్? సో చాలా సెంచరీస్ నుంచి పీపుల్ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ దట్ మూన్ అబ్జర్వ్ చేసే కొంతమంది స్కై వాచర్స్ ఎవరైతే ఉంటారో టెలిస్కోప్స్ ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటి అని అంటే కొన్ని ఫ్లాషెస్ ఆఫ్ లైట్స్ వస్తున్నాయి. So and they are getting suddenly coming from the moon surface, sparkles లాగా వస్తున్నాయి అండ్ హేజీ గ్లోస్ వస్తున్నాయి. ఓకే, అండ్ సమ్ కలర్డ్ ప్యాచెస్ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పేసి చాలా ఇయర్స్ నుంచి వస్తున్న వాదననే ఇది. ఇక ఈ పర్టికులర్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో జస్ట్ ఫ్యూ సెకండ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్కసారి సెవెరల్ అవర్స్ వరకు కూడా ఉంటాయి, బట్ లాడ్ ఆఫ్ టైమ్స్ ఇవి పర్మనెంట్గా ఉండే మెకానిజమ్స్ కాదు, దీస్ ఆర్ షార్ట్ లివ్డ్. ఓకే, దాని తర్వాత కంప్లీట్గా డిసపియర్ అవుతూ ఉంటాయి. సో దాన్నే మనం ఏమంటాము అని అంటే ట్రాన్సియంట్ లూనార్ ఫెనామినా అని అంటామన్నమాట. సో వాట్ దే మేక్ దెమ్ వెరీ మిస్టీరియస్? సో ద బిగ్గెస్ట్ మిస్టరీ ఏంటి అని అంటే సైంటిస్ట్ డోంట్ యెట్ ఫుల్లీ అండర్స్టాండ్ అసలు ఎందుకు ఇవి జరుగుతున్నాయి అని. చాలా కాలం నుంచి మనం వీటిని అబ్జర్వ్ చేస్తున్నప్పటికీ అసలు ఏంటి, వాట్ ఇస్ ద రీజన్ అనేది సైంటిస్టులు తెలుసుకోలేకపోతున్నారు. ఓకే, ఫర్ అ లాంగ్ టైమ్ పీపుల్ థాట్ దట్ మూన్ వాజ్ అ డెడ్ అన్చేంజింగ్ ప్లేస్. అసలు అక్కడ ఎయిర్ ఉండదు, వాటర్ ఉండదు, మూమెంట్ ఉండదు. బట్ ఇక్కడ మనం ట్రాన్సియంట్ లూనార్ ఫెనామినాస్ ఏవైతే చూస్తున్నామో ఇట్ బిలీవ్స్ దట్ లైక్ వీ నీడ్ టు అగైన్ బిలీవ్ దట్ మూన్లో కూడా సమ్ యాక్టివ్ ఆర్ డైనమిక్ పార్టికల్స్ ఉంటుండొచ్చు, దట్స్ వేర్ మనకి లైట్ ఫెనామినా కనిపిస్తుంది కావచ్చు అని చెప్పేసి కూడా కొంతమంది సైంటిస్టులు థింక్ చేస్తున్నారనమాట. ఓకే, సో సమ్ పీపుల్ ఆర్ స్టిల్ బిలీవింగ్ దట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ ద మూన్ సర్ఫేస్ ఆర్ బినీత్ ఇట్. ఓకే,
సో బేసికలీ టీఎల్పీ యొక్క హిస్టరీ మీరు చూసుకున్నట్టయితే సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిపోర్ట్స్ ఆఫ్ స్ట్రేంజ్ మూన్ ఫ్లాషెస్. ఓకే, అట్లీస్ట్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఈ మూన్ ఫ్లాషెస్ని చాలామంది అబ్జర్వ్ చేస్తున్నారు, రిపోర్ట్ కూడా చేస్తున్నారు అనమాట ఆస్ట్రోనామర్స్కి. ఓకే, సో ఈవెన్ ది అపోలో 11 ఆస్ట్రోనట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క 1969 మూన్ మిషన్ ఏదైతే ఉంటుందో, అపోలో మిషన్లో ఉన్న మూన్ మిషన్ ఏదైతే ఉంటుందో అందులో కూడా చెప్పారు దట్ మూన్ సర్ఫేస్ నుంచి సడన్గా సమ్ ఫెయింట్ ల్యూమినస్ గ్లో అనేది వస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా స్టడీ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఓల్డెన్ డేస్ నుంచి, సెంచురీస్ నుంచి ఈ పర్టికులర్ ఫెనామినాని కొంతమంది అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారనమాట. ఓకే, ఈ పర్టికులర్ ఫ్లాషెస్ అనేవి జనరల్గా బ్రైట్ స్టార్స్ లెక్క కనిపిస్తూ ఉంటాయి. లైక్ సడన్గా సమ్ కైండ్ ఆఫ్ స్పాట్ ఆన్ మూన్ లాగా కనిపిస్తూ ఉంటాయి. సమ్ టైమ్ కలర్డ్ గ్లోస్ లాగా కనిపిస్తూ ఉంటాయి, లైక్ రెడ్డిష్ ఆర్ yellowish ఆర్ బ్లూయిష్ టోన్స్లో కనిపిస్తాయి. సమ్ టైమ్స్ దే లుక్ లైక్ మిస్ ఆర్ హేజెస్, అంటే థిన్ క్లౌడ్ సర్ఫేస్ ఆర్ కవరింగ్ పార్ట్ లాగా కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, కొన్ని ఏరియాస్లో మాత్రమే ఈ పర్టికులర్ మన గ్లో అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ ఆర్టికల్లో మాత్రం 2 ఇంపార్టెంట్ హాట్స్పాట్స్ని మనకు మెన్షన్ చేశారు. ఒకటి వచ్చేసి Aristarchus crater, remember this point, Plato crater. ఈ పాయింట్స్ ఇచ్చి దీస్ ఆర్ సీన్ ఇన్ ద న్యూస్, దీస్ ఆర్ రిలేటెడ్ టు వాట్, మూన్, సన్, ఎర్త్ అని చెప్పేసి అలా ఇస్తారు. యూ నీడ్ టు ఐడెంటిఫై. సో ఫస్ట్ వన్ ఈజ్ అరిస్టార్కస్ క్రేటర్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ప్లేటో క్రేటర్. ఈ రీజన్స్ని ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి యూ నీడ్ టు రిమెంబర్ దట్. ఓకే, సో అసలు వాట్ మైట్ బి ద రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ మూమెంట్? సైంటిస్ట్ చాలా వరకు దీన్ని ట్రై చేస్తూనే ఉన్నారు టు ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టికులర్ రీజన్ బిహైండ్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, బట్ నన్ ఆఫ్ ది సజెషన్ దట్ దే హ్యావ్ గివెన్ ఆర్ ఫెనామినా దట్ దే హ్యావ్ గివెన్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్. సో కొంతమంది ఎర్త్స్ అట్మాస్ఫిరిక్ ఎఫెక్ట్స్ అని, కొంతమంది ఎలక్ట్రోస్టాటిక్ ఫెనామినా ఉంటుందని, మీటరాయిడ్ ఇంపాక్ట్స్ అని, అవుట్ గ్యాసింగ్ థియరీస్ అని, ఇలా లాట్ ఆఫ్ థియరీస్ అనేవి ఇస్తూనే ఉన్నారనమాట. ఓకే, ఒక సింగిల్ కన్ఫర్మ్డ్ ఎక్స్ప్లెనేషన్ లేనప్పటికీ ఒక పర్టికులర్ థింగ్ని వాళ్ళు అగ్రీ చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు. సో టీఎల్పీస్ ప్రూవ్ దట్ మూన్ అనేది ఒక స్టాటిక్ ఆర్ డెడ్ వరల్డ్ మాత్రమే కాదు, అక్కడ కూడా లివింగ్ ఫెనామినాస్ ఆర్ లివింగ్ పార్టికల్స్ ఉంటుంటాయి అని చెప్పేసి మనం బిలీవ్ చేయడానికి ఒక చిన్న హోప్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. అ వెరీ స్మాల్ ఆర్టికల్. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ అయింది వచ్చేసి అరిస్టార్కస్ క్రేటర్, ప్లేటో క్రేటర్ అండ్ ట్రాన్సియంట్ లూనర్ ఫెనామినా. ఈ 3 ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి మీకు తెలిసి ఉంటే చాలు. రైట్, నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో సైన్స్ పేజ్లో వచ్చిన ద ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అని అంటే, చిమ్స్ ఇంబైబ్ 2 cocktails worth ఆఫ్ ఎథనాల్ డైలీ ఫ్రమ్ రైప్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ అనేది, ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అనేది రావడం జరిగింది. సో ఈ ఆర్టికల్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ సైంటిఫిక్ ఐడియాని ఎక్స్ప్లోర్ చేస్తుంది. దాన్నే మనము డ్రంకెన్ మంకీ హైపోథసిస్ అని అనొచ్చు అనమాట. సో ఇట్ సేస్ దాట్ హ్యూమన్స్ ఎవరైతే ఉంటామో, మనం హ్యూమన్స్, లైక్ మనకు ఆల్కహాల్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. సో ఈ పర్టికులర్ లైకింగ్ ఏదైతే ఉంటుందో టువర్డ్స్ ది ఆల్కహాల్, దిస్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ హ్యాస్ డెవలప్డ్ రీసెంట్గా డెవలప్ అయిన కాన్సెప్ట్ కాదు. సో ప్రీవియస్గా ఒక ఎవల్యూషనరీ ఇన్హెరిటెన్స్ అనేది ఉంది. ఓకే, మన ప్రైమేట్ యాన్సిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఆల్కహాల్తో ఒక లైకింగ్ అనేది ఉంది. అదే జెనెటిక్గా స్ప్రెడ్ అవుతూ వస్తుంది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి అని చెప్పే కాన్సెప్టే డ్రంకెన్ మంకీ హైపోథసిస్ అనమాట. సో మనకి సంబంధించి మనకి క్లోజ్ డిఎన్ఏ రెప్లికేబుల్ ఉన్న ఒక ఇంపార్టెంట్ స్పీసెస్ ఎవరు అంటే చింపాంజీ అనమాట. సో చింపాంజీస్ ఆర్ అవర్ క్లోజెస్ట్ రిలేటివ్స్ కాబట్టి యానిమల్ వరల్డ్లో. సో వీ కెన్ కంపేర్ విత్ దెమ్. సో చింపాంజీస్ ఏవైతే ఉంటాయో దే న్యాచురలీ కన్జ్యూమ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ అనమాట ఎవ్రీ డే. సో ఎక్కడి నుంచి ఆల్కహాల్ని కన్జ్యూమ్ చేసుకుంటున్నాయనంటే రైప్ ఫ్రూట్స్ నుంచి అనమాట. ఓకే, సో రైప్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వాటంతలు అవే ఫర్మెంట్ అవుతూ ఉంటాయి, అక్కడి నుంచి వచ్చిన ఆల్కహాల్ని కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటాయి. సో స్టడీస్ ఏవైతే ఉంటాయో, సో సైంటిస్ట్ కొన్ని స్టడీస్ చేయడం జరిగింది ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ద డీటెయిల్డ్ రివ్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, సో అది ఏంటో ఇంకాస్త డీటెయిల్డ్గా, సో లెట్స్ బ్రేక్ డౌన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో 2014లో ఒక సైంటిస్ట్ ఉండేవారు, హిజ్ నేమ్ ఇస్ రాబర్ట్ డూడ్లే. సో హీ ఈస్ ద వన్ హూ ప్రపోజ్డ్ దిస్ పర్టికులర్ ఐడియా. ఏం చెప్పారంటే ఆయన, ఆల్కహాల్ అనేది మన డైట్లో ఒక రెగ్యులర్ హ్యాబిట్గా మారింది ఇప్పుడు. ఓకే, బట్ నౌ ఇది కొత్త ఐడియా అయితే కాదు. ఇట్ హ్యాస్ డిరైవ్డ్ సంథింగ్ ఫ్రమ్ ద బిహైండ్, అంటే ఒక హిస్టరీ అనేది ఉంది దీనికి. అంటే మన ఎర్లీ ప్రైమేట్స్ ఏవైతే ఉన్నాయో
సో వాటి యొక్క డైట్లో కూడా ఆల్కహాల్ అనేది పార్ట్ అయ్యి ఉండేది అని చెప్పేసి ఆయన ఒక ఐడియాని ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. ఎందుకనంటే ఎర్లీ ప్రైమేట్స్ కన్జ్యూమ్ చేసే లాట్ ఆఫ్ ఫ్రూట్స్లో సో స్మాల్ అమౌంట్స్ ఆఫ్ న్యాచురలీ అకరింగ్ ఆల్కహాల్ ఆర్ ఎథనాల్ అనేది ఉండేదన్నమాట. సో ఈ పర్టికులర్ ఫ్రూట్స్ అనేవి రైపెన్ అయినప్పుడు, ఫర్మెంట్ అయినప్పుడు న్యాచురలీ వాటి యొక్క స్కిన్ అనేది ఒక షుగర్ లాగా కన్వర్ట్ అయ్యి షుగర్ నుంచి ఆల్కహాల్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో దీన్ని మనం ఫర్మెంటేషన్ ప్రాసెస్ అని అంటూ ఉంటాం. సో ఆ పర్టికులర్ ఫర్మెంట్ అయిన ఫ్రూట్స్ని ఈ పర్టికులర్ ప్రైమేట్స్ అనేవి ఎక్కువగా తినేవన్నమాట. సో ఇట్ మీన్స్ దట్ వాళ్ళ యొక్క డైట్లో ముందు నుంచే ఇంబైబ్ అయింది ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అని దూద్లే గారు హీ ప్రపోజ్డ్ దిస్ పర్టికులర్ థియరీ. సో ఈయన మెయిన్గా 2 ఆస్పెక్ట్స్ని చెప్పడం జరిగిందనమాట. ఒకటి వచ్చేసి ఆల్కహాల్ ఏదైతే ఉంటుందో ఇది ఇట్ హ్యాస్ షోన్ ఆర్ యాక్టెడ్ యాజ్ అ సిగ్నల్ ఆఫ్ రైప్నెస్. ఓకే, రైప్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో స్వీటర్గా ఉండడానికి కారణం ఏంటి అని అంటే అందులో ఆల్కహాల్ ఉంటుంది అండ్ ఎక్కువ క్యాలరీస్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో రైప్ ఫ్రూట్స్లో స్మెల్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ది సెకండ్ ఆస్పెక్ట్ దట్ హీ హెస్ స్టడీడ్ ఈస్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఫ్రమ్ ది ఎర్లీ ప్రైమేట్స్ ఇంక్లూడింగ్ ద హ్యూమన్స్ ఈ పర్టికులర్ బయోలాజికల్ అట్రాక్షన్ ఏదైతే ఉంటుందో ఓకే టువర్డ్స్ ది ఆల్కహాల్ అది డెవలప్ అవ్వడానికి ద ఎర్లీ ప్రైమైట్స్ మైట్ బీ ద రీజన్. ఓకే, ఎర్లీ యాన్సెస్టర్స్ మైట్ బీ ద రీజన్ అని చెప్పేసి ఈయన ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మెయిన్లీ చింపాంజీస్ నుంచి మనము కంపేర్ చేసుకోవచ్చు. వై ఓన్లీ చింపాంజీస్? బికాస్ చింపాంజీస్ ఏవైతే ఉంటాయో, చిమ్స్ ఏవైతే ఉంటాయో దే షేర్ ఆల్మోస్ట్ 98.8% ఆఫ్ ద డిఎన్ఏ విత్ హ్యూమన్స్. హ్యూమన్స్కున్న డిఎన్ఏకి చింపాంజీస్కున్న డిఎన్ఏకి 98% మ్యాచ్ అవుతుంది అనమాట. సో కాబట్టి చిమ్స్ని స్టడీ చేద్దామని వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. సో దిస్ మీన్స్ స్టడీయింగ్ చింపాంజీస్ విల్ గివ్ లాట్ ఆఫ్ క్లూస్ టు దెమ్. బికాస్ మన యాన్సిస్టర్స్ ఎలా ఉండేవి, ఎలా బిహేవ్ చేసేవారు, ఎలా ఎవాల్వ్ అయ్యారు అని మనం తెలుసుకోవాలంటే సో లాట్ ఆఫ్ రిలేషన్ చిమ్స్ నుంచి ఉంది కాబట్టి వీ కెన్ స్టడీ చింపాంజీస్ అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారనమాట. సో చింపాంజీస్ ఎక్కువగా ఫ్రూట్స్ తింటూ ఉంటాయి. ఓకే, సో బేసికలీ సిమిలర్ టు దాట్ ఆఫ్ అవర్ లాస్ట్ కామన్ యాన్సిస్టర్స్ ఏవైతే ఉన్నాయో సో యాన్సిస్టర్స్తో పోలిన పోలికలు ఎక్కువగా చింపాంజీస్లో ఉన్నాయన్నమాట. సో దట్స్ వై దే హ్యావ్ బేసికలీ చూజన్ దిస్ పర్టికులర్ చింపాంజీస్ టు బీ స్టడీడ్. సో రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో సో బేసికలీ దే ఆర్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అండ్ బర్క్లీ. సో వాళ్ళు ఈ పర్టికులర్ స్టడీని కండక్ట్ చేశారనమాట. ఒక 2 ఆఫ్రికన్ ఫారెస్ట్లో కండక్ట్ చేశారు. వన్ ఈజ్ గోగో ఇన్ కిబాలే నేషనల్ పార్క్. ఈ పర్టికులర్ నేషనల్ పార్క్ అనేది యుగాండాలో ఉంది. దిస్ కెన్ బి ఆజ్ ప్లేసెస్ ఇన్ న్యూస్ అన్నట్టు అడిగే ఛాన్సెస్ అనేది ఉంటుంది. రిమెంబర్ కిబాలే నేషనల్ పార్క్ ఇస్ ఇన్ యుగాండా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ థాయ్ నేషనల్ పార్క్. థాయ్ నేషనల్ పార్క్ ఐవరీ కోస్ట్లో ఉంటుందన్నమాట. సో ఈ 2 లొకేషన్స్ని గుర్తుపెట్టుకోండి. ఒకటి వచ్చేసి కిబాలే నేషనల్ పార్క్ ఇన్ యుగాండా, థాయ్ నేషనల్ పార్క్ ఇన్ ఐవరీ కోస్ట్. ఈ పర్టికులర్ 2 ఫారెస్ట్ ఏరియాస్లో దే హ్యావ్ కండక్టెడ్ ది స్టడీస్ అనమాట. సో ఏ ఫ్రూట్స్ ఎక్కువగా చింపాంజీస్ తింటాయి అనేది వాళ్ళకి ముందే తెలుసు ఫ్రమ్ ద ఎర్లియర్ స్టడీస్. సో ఆ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి కొన్ని రైపన్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో సో బేసికలీ ఆ శాంపిల్స్ని కలెక్ట్ చేయడం జరిగిందనమాట. ఎక్కువగా చింపాంజీస్ ఏవైతే తింటాయో స్టడీస్ని బట్టి తెలుసుకొని ఆ పర్టికులర్ ఫ్రూట్స్ని తీసుకోవడం, ప్లగ్ చేయడం జరిగింది. ఆ ఫ్రూట్స్ని ఏవైతే ప్లగ్ చేశారో సో వాటిని ల్యాబ్కి తీసుకెళ్ళి అందులో ఎంత ఆల్కహాల్ ఉందనేది మెజర్ చేయడం జరిగిందనమాట. లైక్ మీ రిపీట్ ఇట్ అగైన్, థాయ్ నేషనల్ పార్క్ అండ్ కిబాలే నేషనల్ పార్క్ విచ్ ఆర్ ఇన్ యుగాండా అండ్ ఐవరీ కోస్ట్. ఈ 2 నేషనల్ పార్క్స్లో ఎక్కువగా చింపాంజీస్ తినే ఫ్రూట్స్ ఏంటి అనేది చూసి ఆ పర్టికులర్ రైపెన్ ఫ్రూట్స్ ఏవైతే చింపాంజీస్ నార్మల్గా కన్జ్యూమ్ చేసుకుంటాయో వాటిని పిక్ చేసి ల్యాబ్స్కి తీసుకొచ్చి దే హ్యావ్ సీన్ వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ దట్. ఓకే, సో వాట్ డిడ్ దే ఫైండ్? మరి ద రిజల్ట్స్ షోడ్ దాట్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో చింపాంజీస్ తినే ఫ్రూట్స్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ నిజంగానే ఆల్కహాల్ అనేది ఉందన్నమాట. బట్ ఇట్ ఈస్ ఓన్లీ లెస్ దెన్ 1% ఆఫ్ ది ఆల్కహాల్ బై వాల్యూమ్. అంటే చాలా తక్కువ పర్సెంటేజే ఉంది బట్ ఉంది. ఓకే, సో ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ బియర్, సో రెగ్యులర్గా హ్యూమన్స్ కన్జ్యూమ్ చేసే వాటితో మనం కంపేర్ చేస్తే అ పింట్ ఆఫ్ బియర్ 473 ml will contain 4 to 6% alcohol అనమాట. ఓకే, ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ వాట్ హ్యూమన్స్ కన్జ్యూమ్. బట్ basically the volume of the alcohol is present in that particular thing is just 1%. అంటే సో ఆల్కహాల్
పర్సంటేజ్ ఏదైతే ఉందో చాలా తక్కువగా ఉంది ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ ద నార్మల్ బియర్ విచ్ హ్యూమన్స్ కన్జ్యూమ్. ఓకే, బట్ హియర్ ఇస్ ద కీ పాయింట్, దట్ ఈస్ చింపాంజీస్ విల్ ఈట్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ అనమాట. చాలా ఫ్రూట్స్ తింటూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి 4.5 kg వెయిట్ ఉన్న ఫ్రూట్స్ని కూడా ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ చింపాంజీస్ యొక్క బాడీ వెయిట్లో 5 to 10% ఒక రోజులో ఫ్రూట్స్ని కన్జ్యూమ్ చేస్తాయి అనమాట. సో ఈవెన్ దో ఆల్కహాల్ పర్సంటేజ్ అనేది చిన్నది అయినప్పటికీ సో డైలీ ఇంటేక్ ఎక్కువగా ఉండడం వల్ల మనం కంపేర్ చేసుకోవచ్చు హ్యూమన్స్ కన్జ్యూమ్ చేసేది. బట్ రీసెర్చర్స్ ఆర్ ఎస్టిమేటింగ్ దట్ దిస్ ఈక్వల్స్ అబౌట్ 14 grams ఆఫ్ ప్యూర్ ఆల్కహాల్. అంటే చింపాంజీస్ ఒక రోజున 14 grams ఆఫ్ ప్యూర్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నాయని అర్థం అనమాట. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 glass ఆఫ్ వైన్ ఆర్ 2 glasses వెన్ అడ్జస్టెడ్ విత్ ద బాడీ సైజ్ ఆఫ్ చింపాంజీ. ఓకే, 1 or 2 glasses ఆఫ్ వైన్కి కంపేర్ చేసుకోవచ్చు అనమాట. సో బేసికలీ ఇంట్రెస్టింగ్లీ ఇక్కడ ఈ పర్టికులర్ స్టడీ ద్వారా వీళ్ళు ఈ పర్టికులర్ థింగ్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనమాట. కానీ దే ఆర్ టెలింగ్ దట్ ఈవెన్ దో దే కన్జ్యూమ్ దిస్ మచ్ ఆల్కహాల్, సో అవి టాక్సికేటెడ్ ఆర్ ఇంటాక్సికేటెడ్గా కనిపించవు. I mean, they will not look intoxicated. Okay, because one thing is that they eat fruits gradually throughout the day. ఒక డేలో గ్రాడ్యువల్గా ఒక త్రూఅవుట్ ద డే అవి కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. సో ఈ ఫ్రూట్స్ని మెల్లిమెల్లిగా సో బిట్స్ అండ్ పీసెస్ లాగా తింటూ ఉంటాయి త్రూఅవుట్ ద డే. సో కాబట్టి ఈ ఆల్కహాల్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఒకేసారి కన్జ్యూమ్ అవ్వకుండా సో చాలా లోగా చాలా స్ప్రెడ్ అవుట్ అవుతూ త్రూఅవుట్ ద డే వాటి బాడీలో స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇంటాక్సికేటెడ్గా కనిపించవన్నమాట. సో ఆల్కహాల్ ఈజ్ టేకెన్ ఇన్ స్మాల్ డోసెస్ త్రూఅవుట్ ద డే అని చెప్పొచ్చు. ఓకే, సో మైక్రో డోసేజ్ అనేది ఉంటుంది రాదర్ దాన్ మ్యాక్రో డోసేజ్ ఆల్ ఎట్ వన్స్. సో హ్యూమన్స్ ఏంటి అని అంటే ఒక్కసారి కన్జ్యూమ్ చేస్తారు, బట్ చింపాంజీస్ త్రూఅవుట్ ద డే లిటిల్ అండ్ మైన్యూట్ అమౌంట్స్లో కన్జ్యూమ్ చేసుకుంటూ వస్తాయి అన్నమాట. ఓకే, సో అవుట్ ఆఫ్ ద 21 ఫ్రూట్ వెరైటీస్, సో బేసికలీ అవి తినే ఫ్రూట్స్లో 21 ఫ్రూట్ వెరైటీస్ని ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట ఫ్రమ్ దేర్ డైట్. సో బేసికలీ ఎక్కువగా వాటికి ఇష్టమయ్యేది ఏంటంటే 21 ఫ్రూట్ టైప్స్లో స్టికీ ఫిగ్స్ అనమాట. ఓకే, ఈ ఫిగ్స్ ఎక్కువగా తినేవన్నమాట. ఈ ఫిగ్స్ అనేవి స్వీట్గా ఉంటాయి, చాలా ఎక్కువగా అబెండెంట్గా అవైలబుల్ ఉంటాయి అండ్ న్యాచురల్ షుగర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట. అండ్ దీస్ ఆర్ వెరీ పర్ఫెక్ట్ ఫర్ ఫర్మెంటేషన్. జస్ట్ 75 ఫిగ్స్ వాళ్ళు తింటే 10 grams ఆఫ్ ఆల్కహాల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ క్వైట్ అ లాట్ ఇఫ్ ఈటెన్ టుగెదర్. ఒక్కసారి తింటే మాత్రం చాలా ఎక్కువగా అని అర్థం, బట్ త్రూ అవుట్ ద డే అది స్ప్రెడ్ అవుట్ అవుతుంది కాబట్టి దానికి ఇంటాక్సికేషన్ అనేది ఏం అవ్వట్లేదు అనమాట. ఓకే, దిస్ షోస్ దాట్ ఈ పర్టికులర్ స్టడీ ఏం రివీల్ చేస్తుంది ఇస్ దాట్ చింపాంజీస్ న్యాచురల్గా ఫ్రూట్స్ని కన్జ్యూమ్ చేసుకుంటాయి, బట్ స్మాల్ పీసెస్గా త్రూ అవుట్ ద డే స్ప్రెడ్ అవుతాయి కాబట్టి ఇంటాక్సికేషన్ అనేది ఉండదు. సో వాట్ డస్ దిస్ మీన్స్ ఫర్ అస్? వాట్ డస్ దిస్ మీన్ ఫర్ ది ఎవల్యూషన్ ప్రాసెస్? ఓకే, ఈ పర్టికులర్ స్టడీ. సో ఈ రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో దే బిలీవ్ దాట్ ఈ కంటిన్యూస్ అండ్ మైల్డ్ ఎక్స్పోజర్ ఏదైతే ఉంటుందో టు ద న్యాచురల్ ఆల్కహాల్, సో ఈ పర్టికులర్ కంటిన్యూస్గా త్రూ అవుట్ ద డే అండ్ మైల్డ్ ఎక్స్పోజర్ ఆఫ్ ఆల్కహాల్ ఏదైతే ఉంటుందో సో దీని వల్లనే సమ్ ఫిజియోలాజికల్ అడాప్టేషన్స్ అనేవి సో పాసిబుల్ అయ్యాయి చింపాంజీస్లో అని చెప్పేసి వాళ్ళు బిలీవ్ చేస్తున్నారనమాట. ఓకే, సో ఆల్కహాల్ యొక్క టాలరెన్స్ని పెంచుకోగలిగాయి, రైట్? ఆల్కహాల్ యొక్క టాలరెన్స్ని సో చింపాంజీస్ పెంచుకోగలిగాయి. అండ్ ఇట్ మే హ్యావ్ ట్రిగర్డ్ అ ప్లెజరబుల్ అట్రాక్షన్ టు ద స్మెల్ అండ్ టేస్ట్ ఆఫ్ ద ఫర్మెంటెడ్ ఫ్రూట్. అంటే ఫర్మెంటెడ్ ఫ్రూట్ యొక్క స్మెల్కి అండ్ టేస్ట్కి ఈజీగా అట్రాక్ట్ అయ్యాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అండ్ త్రూ అవుట్ ద డే స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సో ఈ పర్టికులర్ బేసికలీ టాలరెన్స్ ఏదైతే ఉంటుందో టువర్డ్స్ ది ఆల్కహాల్ అది డెవలప్ అయింది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట. సో సపోర్టింగ్ దిస్ అనదర్ సైంటిస్ట్ ఈజ్ ఆల్సో దేర్. హిజ్ నేమ్ ఇస్ Kimberly Hawkins. This particular scientist is from University of Exeter. He observed that chimpanzees ఏవైతే ఉంటాయో సో బేసికలీ దే యూజ్డ్ సమ్ టూల్స్, కొన్ని టూల్స్ని యూజ్ చేసుకున్నాయి. సో విచ్ ఆర్ మేడప్ ఆఫ్ లీవ్స్. వీటిని యూజ్ చేసుకొని ఫర్మెంటెడ్ పామ్ వైన్ని కూడా కన్జ్యూమ్ చేస్తాయి అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో అంటే చింపాంజీస్ అనేవి కూడా చాలా డెలిబరేట్ ఇంట్రెస్ట్ అనేవి చూపిస్తున్నాయి ఫర్ కన్జ్యూమింగ్ ది ఆల్కహాల్ కంటైనింగ్ ఫుడ్. ఓకే, ఇది ఒక యాక్సిడెంటల్ ఎక్స్పోజర్ అయితే కాదు అని చెప్పేసి సో మనకి వీళ్ళు చెప్పిన స్టడీ ప్రకారం తెలుస్తుంది అనమాట. అండ్ దర్ ఈస్ అనదర్ రీసెర్చర్, his name is Matthew Carrigan. You don't need to remember all these researcher names. ఇక్కడ మన కోర్ కాన్సెప్ట్ అర్థమైతే చాలు. సో అనదర్ రీసెర్చర్స్ హ్యాస్ స్టడీడ్ దట్ ఏ జీన్స్ ఏవైతే ఉంటాయో విచ్ ఆర్ రిలేటెడ్ టు ఆల్కహాల్ మెటబాలిజం దాన్ని స్టడీ చేయడం జరిగిందనమాట. ఆల్కహాల్ మెటబాలిజంకి సంబంధించిన
జీన్స్ని ఒక రీసెర్చర్స్ స్టడీ చేయడం జరిగింది. అండ్ ఈ ఫౌండ్ అవుట్ 10 million years ago, అరౌండ్ 10 million years ago, ఒక కామన్ యాన్సిస్టర్స్ ఎవరైతే ఉంటారో మోడర్న్ హ్యూమన్స్కి ఆఫ్రికాలో, బేసికలీ ఆఫ్రికన్ ఏప్స్లో అండ్ మిగతా మోడర్న్ హ్యూమన్స్ ఎవరైతే ఉన్నారో సిమిలర్ జెనెటిక్ మ్యూటేషన్ వాళ్ళకు కూడా ఉండేది 10 million years ago. ఓకే, దానివల్ల ఆల్మోస్ట్ ఇట్ హెల్ప్డ్ దెమ్ టు బ్రేక్ డౌన్ ది ఎథనాల్ 40 times ఫాస్టర్ దాన్ బిఫోర్ అని చెప్పేసి అతను ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో బేసికలీ వాట్ హీ వాంటెడ్ టు ప్రూవ్, అసలు ఏం ప్రూవ్ చేద్దాం అనుకున్నారు ఈయన అని అంటే ఎవల్యూషనరీ లైన్లో డౌన్ ద లేన్. సో ప్రాసెసింగ్ ఆల్కహాల్ అనేది ఒక జెనెటికల్ లైన్లో ఒక నార్మల్ థింగ్గా మారుతూ వచ్చిందనమాట. ఓకే, ఇట్ బికేమ్ అ ఎవల్యూషనరీ లైన్. సో బేసికలీ ఒక జనరేషన్ టు ఇంకో జనరేషన్, ఇంకో జనరేషన్ టు ఇంకో జనరేషన్ కంపేర్ చేస్తే ఆల్కహాల్ ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో అది ఇంప్రూవ్ అవుతూ వస్తుందన్నమాట. ఓకే, సో ఆల్కహాల్ అనేది ఒక రైప్నెస్ క్యూగా కూడా మనకు పనిచేస్తుంది. రైట్. సో బేసికలీ నార్మల్గా కమింగ్ బ్యాక్ టు ద బేసిక్ క్వశ్చన్ అగైన్, చింపాంజీస్ ఏవైతే ఉంటాయో డెలిబరేట్గా ఫ్రూట్స్ని చూస్ చేసుకుంటాయా, ఏ ఫ్రూట్స్లో ఎక్కువ ఆల్కహాల్ ఉంటుందో వాటిని చూస్ చేసుకొని తింటాయా, ఆర్ దే జస్ట్ లుకింగ్ ఫర్ ద స్వీట్ రైపెన్ ఫ్రూట్స్. ఓకే, సో బేసికలీ రాబర్ట్ డూడ్లీ గారు ఏం చెప్తున్నారు అంటే, ద ఒరిజినల్ ప్రపోజర్ ఆఫ్ దిస్ డ్రంకెన్ మంకీ హైపోథిసిస్ థియరీ, హీ బిలీవ్స్ దాట్ ఆల్కహాల్ అనేది ఇట్ యాక్ట్స్ యాజ్ అ రైప్నెస్ సిగ్నల్ ఆర్ రైప్నెస్ క్యూ. సో బేసికలీ ఇథనాల్ ఆర్ ఆల్కహాల్ అందులో ఉంది అని అంటే డెఫినెట్లీ యానిమల్ ఈజ్ నోయింగ్ ఇట్, ముందుగానే వాటికి తెలుస్తుంది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ స్మెల్ కావచ్చు, దేనివల్ల అయినా కావచ్చు, బట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇథనాల్ ఇస్ గెటింగ్ క్యూడ్ టు ది బేసికలీ ది యానిమల్ అనమాట. సో ఈ ఫ్రూట్ అనేది రైప్గా ఉంది, ఇందులో షుగర్ ఉంటుంది, క్యాలరీస్ ఉంటాయి, ఇట్ ఈస్ రెడీ టు ఈట్ అని చెప్పేసి వాటికి అర్థమైపోతుంది అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్కహాల్ బీయింగ్ ద మెయిన్ అట్రాక్షన్, ఇట్ కుడ్ సింప్లీ బీ పార్ట్ ఆఫ్ ద న్యాచురల్ క్యూ సిస్టమ్ ఆల్సో. ఓకే, అంటే అందులో ఉంటుంది అని అర్థం చేసుకునే క్యూ సిస్టమ్ కూడా మనకి డెవలప్ అవుతూ వచ్చింది ఎవల్యూషనరీ లైన్లో. సో ద బ్రాడర్ సైంటిఫిక్ రెలవెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టడీ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ టు యాక్చువల్లీ మెజర్ ది ఆల్కహాల్ లెవెల్స్ ఇన్ ద ఫ్రూట్స్. ఫస్ట్ టైం ఫ్రూట్స్లో ఆల్కహాల్ లెవెల్స్ ఎంత ఉంటాయనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనమాట. ఎస్పెషలీ వాట్ ఫ్రూట్స్ దట్ చింపాంజీస్ ఈట్. ఓకే, నాట్ ఆల్ ద ఫ్రూట్స్ బట్ చింపాంజీస్ తినే ఫ్రూట్స్లో ఫర్ ద ఫస్ట్ టైం మనం ఏం చేసామనంటే ఆల్కహాల్ కంటెంట్ని మెజర్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఎర్లియర్ కూడా పీపుల్ హ్యాడ్ అబ్జర్వ్డ్ దట్ చింపాంజీస్ డ్రింకింగ్ పామ్ వైన్ ఆర్ ఈటింగ్ ద ఫర్మెంటెడ్ ఫ్రూట్స్, బట్ ఫర్ ద ఫస్ట్ టైం దాన్ని క్వాంటిటేటివ్ మెజర్మెంట్లో తీసుకొని డేటాని తీసుకొని దాన్ని బట్టి అబ్జర్వేషన్స్ని చేయడం ఫస్ట్ టైం అనమాట. ఓకే, సో బేసికలీ ఈ స్టడీ ఏదైతే ఉంటుందో డెఫినెట్లీ దిస్ విల్ యాడ్ అ స్ట్రాంగ్ ఎవిడెన్స్ టు సపోర్ట్ అ డ్రంకెన్ మంకీ హైపోథిసిస్ థియరీ. ఓకే, అండ్ బేసికలీ అవి టూల్స్ని కూడా యూజ్ చేసుకుంటున్నాయి విచ్ ఆర్ మేడప్ ఆఫ్ లీవ్స్ టు డ్రింక్ దిస్ పర్టికులర్ థింగ్. సో దే ఆర్ ఈటింగ్ ద ఫర్మెంటెడ్ ఫ్రూట్స్ న్యాచురలీ. సో డెఫినెట్లీ దెర్ ఇస్ అ బ్రాడర్ మెసేజ్ బిహైండ్ దిస్ పర్టికులర్ థింగ్. సో ఈ ఆర్టికల్లో ఏం చెప్పాలనుకుంటున్నారు, మన లైకింగ్ ఆఫ్ ఆల్కహాల్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్ జస్ట్ హ్యావింగ్ అ కల్చరల్ రూట్. మనం ఎప్పుడు ఏమనుకుంటూ ఉంటాం, ఇది కల్చరల్గా డెవలప్ అయింది అని అనుకుంటూ ఉంటాం, బట్ దిస్ ఇస్ నాట్ జస్ట్ ఏ కల్చరల్ రూట్, దానికి ఒక బయోలాజికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది అని చెప్పేసి మనం మర్చిపోతూ ఉంటాం. అండ్ లాట్ ఆఫ్ పీపుల్కి అవేర్నెస్ లేదు, ఈవెన్ నాకు కూడా లేదు ఈ పర్టికులర్ ఆర్టికల్ని చదివేంత వరకు. రైట్. సో బేసికలీ ప్రైమేట్ యాన్సిస్టర్స్ నుంచి ఇప్పటి వరకు దే హ్యావ్ అట్రాక్షన్ టువర్డ్స్ ద స్మెల్, టేస్ట్ అండ్ ఈవెన్ ఆ పర్టికులర్ ఆల్కహాల్ ఏ పర్టికులర్ ఫర్మెంటెడ్ ఫ్రూట్స్లో ఉంది అనేది కూడా అవి కనుక్కునే క్యూస్ అనేవి డెవలప్ అవుతూ వస్తున్నాయి అనమాట. రైట్. It helped them to locate the ripe, energy-rich fruits and also over millions of years నుంచి ఈ పర్టికులర్ జెనెటికల్ లైన్లో ఓకే సో ఆ పర్టికులర్ ఎబిలిటీ ఆఫ్ లైకింగ్ ది ఆల్కహాల్ అనేది సో ముందుకు వస్తూ ఉందన్నమాట. సో దట్స్ వేర్ దేర్ ఇస్ సమ్ రిలేషన్, ఒక కల్చరల్ రూట్ కాదు బయాలజికల్ రూట్ కూడా ఉంది అని చెప్పేసి చెప్పొచ్చు. రైట్. ఇండియాస్ ట్రేవెల్స్ ఇన్ నెగోషియేటింగ్ అ ఫ్రెండ్లెస్ వరల్డ్ అని చెప్పేసి ఎంకే నారాయణన్ గారు ఈజ్ అ ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ పర్టికులర్ ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. ట్రేవెల్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేవెల్స్ అంటే ఇట్ మీన్స్ స్ట్రగుల్స్ ఆర్ డిఫికల్టీస్ అని అర్థం. ఓకే, సో ఇక్కడ ఆథర్ ఏం చెప్పారు అనుకుంటున్నారు అని అంటే, సో హీ స్పీకింగ్ అబౌట్ ఇండియాస్ ఫారెన్ పాలసీ. సో ద వే ఇట్ మేనేజెస్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్. మన ఫారెన్ పాలసీ ఏదైతే ఉంటుందో అది మిగతా కంట్రీస్తో రిలేషన్స్ని ఎలా మెయింటైన్ చేస్తుంది,
ఎలా స్ట్రగుల్ అవుతుంది టు అడ్జస్ట్ టు దిస్ ర్యాపిడ్లీ చేంజింగ్ వరల్డ్, ఎలా అడ్జస్ట్ అవుతూ వస్తుంది, వాటి గురించి మాట్లాడుతున్నారనమాట. హీ బిలీవ్స్ దట్ ఇండియన్ ఫారెన్ పాలసీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ స్టిల్ రూటెడ్ ఇన్ ద థింకింగ్ ఆఫ్ 1930s 1950sలో ఉన్న ఐడియాలజీలోనే రూట్ అయ్యి ఉంది. బేసికలీ ద ఎరా ఆఫ్ నెహ్రూవియన్ ఎరా. ఓకే, అప్పుడున్న ఐడియాలిజం నాన్ అలైన్మెంట్తోనే అలైన్ అయ్యి ఉంది. అండ్ దట్ దిస్ పర్టికులర్ ఓల్డ్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ నాట్ సూట్ ద హార్ష్ అండ్ ఫ్రెండ్లెస్ వరల్డ్ అని చెప్పేసి అంటున్నారనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే ప్రస్తుతం ఉన్న వరల్డ్ ఆర్డర్ ఎలా ఉంది అని అంటే ఎవ్రీ నేషన్ విల్ పర్స్యూ ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్, వెరీ అగ్రెసివ్లీ దే ఆర్ పర్స్యూయింగ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్. సో కాబట్టి ఇలాంటి చేంజింగ్ వరల్డ్ ఆర్డర్లో మన ఓల్డ్ స్టైల్ టెక్నిక్స్ అనేవి ఫాలో అవుతే బాగుండదు అండ్ ఇట్ విల్ నాట్ బీ సూటబుల్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇనిషియలీ ఈ స్టార్టెడ్ బై ఎక్స్ప్లెయినింగ్ దాట్ వరల్డ్ పవర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఎలా చేంజ్ అవుతుంది అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఎస్పెషలీ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే పవర్లోకి వచ్చారో యూఎస్ఏలో ప్రెసిడెంట్ లాగా అప్పటి నుంచి లాట్ ఆఫ్ చేంజెస్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నామన్నమాట. సో ట్రెడిషనల్ డిప్లొమసీ ఏదైతే ఉంటుందో దాన్ని టోటల్గా డిస్రప్ట్ చేయడం జరిగింది. సో ఎర్లియర్ ఏంటి అని అంటే కంట్రీస్ నీడ్ టు యూజ్ టు కోఆపరేట్ త్రూ మల్టీలాటరలిజం. అంటే మెనీ కంట్రీస్ యూజ్ టు సిట్ టుగెదర్ అండ్ టాక్ అండ్ టేక్ అ డెసిజన్. అంటే ప్లూరిలేటరలిజం ఆర్ మల్టీలేటరలిజంని మనం ఫాలో అయ్యేవాళ్ళం. బట్ ట్రంప్ యొక్క అమెరికా ఫస్ట్ పాలసీ ఏదైతే ఉంటుందో టోటల్గా ఈ పర్టికులర్ ఎర్లియర్ సిస్టమ్స్ని వీక్ చేసేసిందనమాట. అంటే ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ అనేది చూస్తున్నాం ఇప్పుడు. ఓకే, నౌ ఎవ్రీ కంట్రీ ఈజ్ ఫెండింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఓకే, రాదర్ దాన్ థింకింగ్ అబౌట్ అదర్స్, వాళ్ళ కంట్రీస్ వాళ్ళలాగానే అంటే వాళ్ళ కోసమే ఆలోచించుకోవడం మొదలుపెట్టాయన్నమాట. అంటే వీఆర్ ఇన్ అ వరల్డ్ వేర్ దెర్ ఈజ్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ నో పర్మనెంట్ ఎనిమీస్, ఓన్లీ టెంపరీ ఇంట్రెస్ట్లు మాత్రమే ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. యెట్ అకార్డింగ్ టు ఆథర్ ఇండియా స్టిల్ దీనికి అడాప్ట్ అవ్వలేదు ఈ పర్టికులర్ వరల్డ్ ఆర్డర్ చేంజ్కి. సో గ్లోబల్ కోఆపరేషన్, మోరల్ పొజిషనింగ్ ఇలాంటి వాటి మీద మనం ఇంకా రూటెడ్ అయి ఉన్నాం. సో దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ 1930s to 1950s. ఆ ఐడియాలజీలోనే మనం రూటెడ్ అయి ఉన్నామని చెప్పేసి చెప్తున్నారనమాట. సో అండ్ ఆల్సో ది ఆథర్ ఈస్ వార్నింగ్ దాట్ ఇండియాస్ ఇనబిలిటీ టు షో ద ఫ్లెక్సిబిలిటీ ఏదైతే ఉందో, ఈ ఫ్లెక్సిబుల్ చేంజెస్ ఏవైతే వస్తున్నాయో వాటికి మనం తగ్గట్టుగా రెసిలియంట్గా అడాప్టబుల్గా లేకపోతే డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఇన్ అ డేంజరస్ పొజిషన్ అని చెప్పేసి ఆయన అంటున్నారనమాట. సో వీ విల్ బికమ్ ఫ్రెండ్లెస్, వీ విల్ బికమ్ రిజిడ్ అండ్ వీ విల్ బీ మేడ్ ఐసోలేటెడ్ బై అదర్ కంట్రీస్. ఓకే, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ వ్యూస్ బై ద వరల్డ్లో ఉన్న డిఫరెంట్ కంట్రీస్కి ఇండియా మీద ఉన్న వ్యూ పాయింట్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో దట్ 1 second, యా. సో ఇట్ ఫస్ట్ గ్లాన్స్ మనకి కొంచెం ఆడ్గా అనిపిస్తుండొచ్చు బికాజ్ ఇండియా టుడే ఈజ్ అ టాప్ 5 ఎకానమీ అండ్ ఇట్ ఈస్ అ గ్రోయింగ్ పవర్. బట్ ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నారు అని అంటే ఎకనామిక్ రైజ్ ఉన్నప్పటికీ ఇండియా యొక్క జియోపొలిటికల్ రెలవెన్స్ ఏదైతే ఉంటుందో అది మాత్రం డిక్లైన్ అవుతుంది. ఎకనామిక్గా స్ట్రాంగ్ అవుతుంది ఇండియా, బట్ జియోపొలిటికల్ రెలవెన్స్లో భాగంగా జియోపొలిటికల్గా డిప్లొమాటిక్గా వీక్ అవుతూ వస్తుందన్నమాట. ఓకే, అంటే ఇండియా యొక్క డెసిజన్స్ ఆర్ ఇండియా యొక్క డెసిజన్ మేకింగ్లో పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ ఇన్వాల్వ్డ్, అదర్ కంట్రీస్ ఆర్ నాట్ టేకింగ్ ద డెసిజన్స్ ఆఫ్ ఇండియా ఆర్ నాట్ కన్సిడరింగ్ ద ఇండియా. మనని ఒక ఐసోలేటెడ్గా చేసేస్తున్నారనమాట. అండ్ ఆల్సో హీఈస్ బ్లేమింగ్ దిస్ పర్టికులర్ రీజన్కి కారణం ఒక ట్రంప్ లాంటి ఒక ట్రంప్ తీసుకొచ్చిన ఒకలాంటి ఎరాటిక్ డిప్లొమసీ ఏదైతే ఉంటుందో అండ్ న్యూ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో ఆర్ చేంజింగ్ గోల్స్ ఏవైతే ఉంటాయో దాని వల్లనే ఇండియా యొక్క జియోపొలిటికల్ రోల్ అనేది రెలవెన్స్ అనేది తగ్గిపోతూ ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ దిస్ ఎలోన్ ఈజ్ నాట్ అ రీజన్. అగైన్ ట్రంప్ ఒక్కడే రీజన్ అవ్వాలి అని ఏం రూల్ లేదు, బికాజ్ ఇండియా నుంచి తీసుకున్న డెసిషన్స్ మీద కూడా బేస్ అయి ఉంటుంది. ఇండియా యొక్క ఫారెన్ పాలసీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ బేసికలీ అవుట్ ఆఫ్ స్టెప్ విత్ ద టైమ్స్. సో ప్రస్తుతం ఉన్న చేంజెస్ ఏవైతే ఉన్నాయో సొసైటీలో, వరల్డ్లో, ఎకనామిక్ పరంగా ఎన్ని చేంజెస్ అయితే జరిగాయో దానికి అడాప్టబుల్గా మన డాక్ట్రిన్ ఆఫ్ ఫారెన్ పాలసీ లేదనమాట. ఓకే, ఇట్ ఈస్ వెరీ టూ స్లో అండ్ లో అండ్ ఇట్ ఈస్ బేసికలీ రియాక్టివ్ ఇన్ నేచర్ అండ్ చాలా కాషియస్గా మనం డెసిషన్ తీసుకుంటూ ఉన్నాం రాదర్ దాన్ అగ్రెసివ్ డెసిషన్ మేకింగ్. ఓకే, దీనివల్ల ఏమవుతుంది అని అంటే బేసికలీ కంట్రీస్ ఆర్ పుట్టింగ్ అవే ది ఇండియా. ఓకే, వాళ్ళ డెసిషన్ మేకింగ్లో ఇండియాకి పెద్దగా ఛాన్స్ ఇవ్వట్లేదు అనమాట. ఓకే, దిస్ ఇస్ అ వెరీ వరీఫుల్ సిచ్యువేషన్. ఎస్పెషలీ ఇండియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి అన్న ఒక మనము కోణంలో ఆలోచించినప్పుడు సో
అలా అవ్వకుండా మన యొక్క ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది అని అంటే డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ హారబుల్ థింగ్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో హీ హ్యాస్ టోల్డ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ టు జస్టిఫై దీస్ పాయింట్స్. సింపుల్గా చెప్పడం ఎవరైనా చెప్తారు, బట్ వీ నీడ్ సమ్ జస్టిఫికేషన్స్, రైట్? వాట్ ఆర్ ద డిఫరెంట్ జస్టిఫికేషన్స్ దట్ హీ హ్యావ్ గివెన్? సో ఎగ్జాంపుల్ నెంబర్ 1, గాజా పీస్ ప్రాసెస్లో ఇండియా లేదు. ఓకే, ఇట్స్ అ వెరీ కాంక్రీట్ అండ్ రెలవెంట్ ఎగ్జాంపుల్, కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ ఎగ్జాంపుల్, రైట్? రీసెంట్లీ మేజర్ పీస్ సెటిల్మెంట్ అనేది జరిగింది గాజాలో. సో బేసికలీ లాంగ్ స్టాండింగ్ వైలెన్స్ అనేది స్టాప్ చేయాలి అని చెప్పేసి ఒక డెసిజన్ తీసుకున్నారు. ఈ పర్టికులర్ డెసిజన్ని మెయిన్లీ తుర్కీయే, యుఎస్ఏ ఆఫ్ కోర్స్, దాని తర్వాత తుర్కీయే, ఈజిప్ట్, ఖతర్, ఇలా కొన్ని నేషన్స్ మాత్రమే తీసుకున్నాయి. ఈ పర్టికులర్ నేషన్స్లో ఇండియా లేదు. ఓకే, బట్ ఇండియా వాజ్ కంప్లీట్లీ absent ఫ్రమ్ దిస్ పర్టికులర్ హోల్ ప్రాసెస్. జస్ట్ కన్సల్ట్ కానీ ఇండియా వాజ్ నాట్ ఈవెన్ కన్సల్టెడ్, ఇండియా వాజ్ నాట్ ఈవెన్ ఇన్వైటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాసెస్. దిస్ సేస్ and this shows how India's growing irrelevance in the West African or West Asian politics. West Asian politicsలో ఇండియా యొక్క సిగ్నిఫికెన్స్ అనేది టోటల్గా తగ్గిపోతుంది అని చెప్పడానికి వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, వన్స్ అపాన్ ఎ టైం మనకి ఇక్కడ మోరల్ ఇన్ఫ్లుయెన్స్, కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. అలాంటిది మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ టోటల్గా తగ్గిపోతుంది అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఆల్సో హీ షోస్ ద ఐరనీ ఆఫ్ తుర్కీ. ఓకే, మన వెరీ క్లోజ్ కంట్రీ అని అనుకున్నాం, వీ హ్యావ్ హెల్ప్డ్ దెమ్. ఓకే, సో బేసికలీ తుర్కీ కంట్రీ ఆఫెన్ క్రిటికల్ అండ్ ఈవెన్ హాస్టైల్ టువర్డ్స్ ఇండియా. లైక్ మనకు తెలుసు పెహల్గమ్ అటాక్లో, ఎస్పెషలీ ఆపరేషన్ సింధూర్ టైంలో వెన్ వీఆర్ అటాకింగ్ పాకిస్తాన్కి సపోర్టివ్గా నిలిచిన కంట్రీస్లో తుర్కీ కూడా ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఓకే, సో దే ఆల్సో ప్లేడ్ అ వెరీ key place in this peace process, whereas they supported the terror, okay, the state sponsored terrorism of the Pakistan, but instead వాళ్ళని కూడా ఈ పర్టికులర్ పీస్ ప్రాసెస్లో తీసుకున్నారు, బట్ ఇండియా వాజ్ నాట్ ఇన్వైటెడ్ అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అండ్ హీఈస్ ఆల్సో గివింగ్ ఎగ్జాంపుల్ టు ఇండియాస్ వీక్ రెస్పాన్స్ ఆన్ గాజా సెలబ్రేషన్. ఓకే, పీస్ అగ్రిమెంట్ తర్వాత గ్రాండ్ రీకన్సిలియేషన్ ఈవెంట్ అనేది జరిగింది, బిగ్ గ్యాదరింగ్ అనేది జరిగింది, గ్లోబల్ లీడర్స్. సో దే వర్ సెలబ్రేటింగ్ ద రీస్టోరేషన్ ఆఫ్ ద పీస్ ఇన్ గాజా. సో చాలా వరల్డ్ లీడర్స్ హై లెవెల్ మీటింగ్స్ని అటెండ్ అయ్యారు, బట్ ఇండియా ఓన్లీ లో లెవెల్ రిప్రజెంటేటివ్ మాత్రమే అక్కడికి పంపించింది ఇండియా తరపున. దిస్ షోస్ దాట్ దిస్ ఇస్ అనదర్ బ్లో. ఓకే, ఒక విజిబుల్ సైన్ లాగా చెప్పొచ్చు ఇండియా యొక్క డిప్లొమాటిక్ ప్రెజెన్స్ అనేది తగ్గిపోతుంది అని చెప్పడానికి. ఓకే, హీ ఈస్ టెలింగ్ దట్ దిస్ ఇస్ అ వేకప్ కాల్ ఫర్ ఇండియన్స్. ప్రతి దగ్గర ఉన్న ఇండియన్స్కి ఇది ఒక వేకప్ సైన్ లాంటిది. ఓకే, సో మనం కూడా డిప్లొమాటిక్గా ఎదగాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పేసి హీ హెస్ గివెన్ అ ఎగ్జాంపుల్ 2. అండ్ ఎగ్జాంపుల్ నెంబర్ 3, ఇండియాస్ absence in నేపాల్ జెన్జీ రెవల్యూషన్ టైంలో కూడా ఇండియా వాజ్ absent. ఓకే, సో బేసికలీ హీ మెన్షన్స్ దట్ జెన్జీ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో ఇన్ నేపాల్, ఇట్ వాజ్ అ యూత్ లెడ్ presence, మనకు తెలిసిందే, ఇట్స్ అ యూత్ లెడ్ మూమెంట్. ఓకే, సో హీ కంపేర్స్ ఇట్ విత్ ద సిమిలర్ యూత్ డిసెంట్ మూమెంట్స్ ఎర్లియర్ సీన్ ఇన్ బంగ్లాదేశ్లో కూడా ఇలాంటి యూత్ ఈవెంట్స్ ఆర్ యూత్ అండర్స్ట్లు అనేది మనం చూసాము, ఇండోనేషియాలో కూడా చూసాము. బేసికలీ ఆ టైంలో ఇండియా వాళ్ళకి హెల్ప్ చేసింది. కానీ ఈ టర్మాయిల్ ఏదైతే నేపాల్లో జరిగిందో, నేపాల్ అనేది మన క్లోజెస్ట్ నేబర్ అయినప్పటికీ, డీప్ టైజ్ ఉన్నప్పటికీ, వీ బికేమ్ వెరీ వెరీ హెల్ప్లెస్. ఓకే, అండ్ వీ హ్యాడ్ షోన్ నో ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దెమ్ అండ్ నో విజిబుల్ రోల్. మనం పెద్దగా వాళ్ళ మీద పట్టించుకున్నట్టు కూడా మనకి ఎక్కడ కనిపించలేదు. సో దిస్ షోస్ దాట్ దిస్ ఈజ్ అ వెరీ డేంజరస్ హాలోనెస్, రైట్? ఆ గ్యాప్ అనేది చాలా డేంజరస్గా ఉంది నౌ, ఎస్పెషలీ వెన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఇమీడియట్ నేబర్హుడ్, రైట్? సో ఇంకొకటి ఏంటి అని అంటే, దీస్ ఆర్ ద ఫ్యూ ఎగ్జాంపుల్స్ దట్ హీ హ్యావ్ కోటెడ్. ఈ పర్టికులర్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి జస్టిఫై చేయడానికి హీ హాస్ టోల్డ్ దీస్ ఎగ్జాంపుల్స్ అనమాట. అండ్ ఆల్సో ఇండియా లీవ్ చేస్తున్న ఈ స్పేసెస్ ఏవైతే ఉంటాయో, దెర్ ఆర్ సమ్ కంట్రీస్ విచ్ ఆర్ ఆక్యుపైయింగ్ దీస్ పర్టికులర్ ప్లేసెస్, లైక్ తుర్కీ లాంటి కంట్రీస్ అనమాట. ఓకే, సో బేసికలీ ఇలాంటి కంట్రీస్ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాయి. అలాంటి కంట్రీస్ దే ఆర్ ఆక్యుపైయింగ్ ద స్పేస్ దట్ ఈస్ లెఫ్ట్ బై ఇండియా. ఓకే, ఇట్ ఆల్సో హైలైట్స్ దట్ సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ ఏవైతే ఉన్నాయో, సో రీసెంట్గా మనకు తెలిసిందే స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నాయి. ఓకే, బేసికలీ ఒక సేమ్ నాటో ప్రిన్సిపల్స్లో ఇది వర్క్ చేస్తుందని నేను మీకు చెప్పాను కదా. లైక్ ఇన్ సమ్మన్ ఈజ్ అటాకింగ్ పాకిస్తాన్, ఇట్ విల్ బీ ట్రీటెడ్ దట్ వాళ్ళు సౌదీ అరేబియాని కూడా అటాక్ చేశారని ట్రీట్ చేసి, సౌదీ అరేబియా విల్ ఆల్సో
రిటాలియేట్ ఇన్ దట్ ప్రాసెస్. అంటే పాకిస్తాన్తో రేపు ఏదైనా మనకు గొడవ జరిగితే డెఫినెట్లీ పాకిస్తాన్కి సౌదీ అరేబియా హెల్ప్ చేస్తుండొచ్చు, డిస్పైట్ ఆఫ్ ఇండియా బీయింగ్ అ వెరీ ఫ్రెండ్లీ నేషన్ టు ఇట్. సో ఇలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయన్నమాట, ఇలాంటి ఇష్యూస్ కూడా అరైజ్ అవుతున్నాయి. ఓకే, సో ఇట్ సిమెంట్స్ ద పాకిస్తాన్ రీజనల్ అలయన్సెస్ అండ్ ఇట్ ఈస్ రెడ్యూసింగ్ ఇండియా స్ట్రాటజిక్ రూమ్ అని చెప్పొచ్చు. సో పాకిస్తాన్ రోల్ పెరుగుతుంది, ఇండియా రోల్ అనేది తగ్గుతుంది. ఎర్లియర్ డికేట్స్లో చూసుకున్న ఇండియా హ్యాడ్ అ వెరీ ఇమ్మెన్స్ గుడ్ విల్, ఎస్పెషలీ వెస్ట్ ఏషియన్ పాలిటిక్స్లో మంచి గుడ్ విల్ అనేది ఉండదన్నమాట. బికాస్ వీవర్ డిస్పైట్ ఆఫ్ ఫాలోయింగ్ నాన్ అలైన్మెంట్ మూమెంట్ మనకి ఒక మంచి రోల్ అనేది ఉండేదన్నమాట. బట్ నౌ ఇండియా ఈజ్ లూజింగ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ర్యాపిడ్లీ. సో డిప్లొమాటిక్ ల్యాక్స్ ఉండడం వల్ల, మనం ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోకపోవడం వల్ల, సో బికాస్ ఆఫ్ దట్ మనం చాలాసార్లు వీఆర్ యాక్చువల్లీ నాట్ గివింగ్ అవర్ డెసిషన్ అండ్ ఓట్స్ ఇన్ యుఎన్ఎస్సి. ఓకే, సో రెజల్యూషన్స్ని తీసుకొచ్చినప్పుడు వీఆర్ అబ్స్టైనింగ్ ఫ్రమ్ ఓటింగ్. ఇలా అబ్స్టైనింగ్గా ఉండడం, నాన్ అలైన్మెంట్ అండ్ మనకి కల్చరలీ రూటెడ్ అయిన కాన్సెప్ట్స్ని స్టిల్ ఫాలో అవ్వడం, దిస్ ఈజ్ యాక్చువల్లీ డిక్రీజింగ్ ద జియో పొలిటికల్ రోల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటున్నారనమాట. అండ్ హీ వాంట్స్ దట్ ఇండియా కెనాట్ అఫోర్డ్ ద కాంప్లెసెన్సీ. ఎందుకు అని అంటే నార్త్ వెస్టర్న్లో ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుంది, ఇట్ ఈస్ ఫ్లేరింగ్ అగైన్. సో ఇండియా మైట్ ఫీల్ సాటిస్ఫైడ్, మనం సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతాం లైక్ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ గెటింగ్ అవే ఫ్రమ్ ది పాకిస్తాన్ అని చెప్పేసి. ఓకే, బట్ ఇక్కడ ఏమవుతుంది, దిస్ ఈజ్ జస్ట్ షార్ట్ సైటెడ్ వ్యూ. ఓకే, సో దిస్ ఇస్ అ మయోపిక్ వ్యూ. ఎందుకనంటే హీ ఈజ్ ఆర్గ్యూయింగ్ దాట్ పాకిస్తాన్ ఈజ్ అ థ్రెట్ టు ఇండియా. ఓకే, సో ఒకవేళ పాకిస్తాన్లో ఏదైనా థ్రెట్ జరిగితే దట్ విల్ బీ హ్యావింగ్ అ కాంప్లికేషన్స్ ఇన్ ఇండియన్ బార్డర్ ఆల్సో, రైట్? ఇండియన్ బార్డర్లో కూడా కాంప్లికేషన్స్ అనేవి జరిగే అవకాశాలు అనేవి ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే తాలిబాన్ని మనం టోటల్గా నమ్మలేం కదా. సో దే ఆర్ ఆల్సో డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్, వీ కెనాట్ కంప్లీట్లీ బిలీవ్ దెమ్, రైట్? సో కాబట్టి ఈ పర్టికులర్ సెలబ్రేషన్స్ ఆర్ ఈ పర్టికులర్ హ్యాపీనెస్ అనేది షార్ట్ సైటెడ్ హ్యాపీనెస్, ఓకే, నాట్ అ లాంగ్ సైటెడ్ వన్ అని చెప్పేసి ఆయన అంటున్నారనమాట. ఓకే, ఇంకొకటి ఏంటి అని అంటే ఇఫ్ యూ గో బియాండ్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్, రెస్ట్ ఆఫ్ సౌత్ ఏషియాలో కూడా మనకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ అండ్ నేపాల్లో మీరు చూసుకుంటే, బంగ్లాదేశ్ అండ్ నేపాల్ లాంటి కంట్రీస్లలో కూడా వీఆర్ సీయింగ్ సమ్ కైండ్ ఆఫ్ హాస్టైల్ అండ్ డిస్టెంట్ రిలేషన్స్ ఫ్రమ్ ఇండియా. సో ఎస్పెషలీ బంగ్లాదేశ్లో రెజీమ్ చేంజ్ అయిన తర్వాత షేక్ హసీనా వెన్ షీ వెంట్ అవే ఫ్రమ్ ద థ్రోన్, when this particular temporary government came into the power, సో ఈ పర్టికులర్ గవర్నమెంట్ కానివ్వండి, ఈవెన్ నేపాల్ కానివ్వండి, ఇంతకు ముందు ఉన్న నేపాల్ కేపీ ఓలీ ఉన్నప్పుడు, సో ఎప్పుడు చూసినా మీరు ఇండియా వాజ్ అ డిస్టెంట్ వన్. ఓకే, సో షేక్ హసీనా ఉన్న టైంలో ఇండియా వాజ్ వెరీ క్లోజ్ టు బంగ్లాదేశ్, బట్ నౌ బంగ్లాదేశ్ ఇస్ గెటింగ్ క్లోజ్ టు చైనా, రైట్? బంగ్లాదేశ్ ఇస్ గెటింగ్ క్లోజ్ టు పాకిస్తాన్. వీఆర్ సీయింగ్ అ ట్రైలేటరల్ నెక్సెస్ చూస్తున్నాం, ఒకవైపు బంగ్లాదేశ్, ఇంకోవైపు నేపాల్, ఇంకోవైపు చైనా. సో ఇలాంటివన్నీ మనకు రిస్కే కదా. అండ్ ఇంకోవైపు శ్రీలంక. ఓకే, సో బేసికలీ అక్కడ కూడా ట్రేడ్ డిస్రప్షన్స్ చూసాం. ఓకే, కల్చరల్ టైస్ అనేవి ఉండేవి. సో వీ యూస్ టు హ్యావ్ అ వెరీ గ్రేట్ ట్రేడ్ టైస్, వీ యూస్ టు ఎయిడ్ దెమ్, వీ యూస్ టు హ్యావ్ ద కల్చరల్ టైస్. ఓకే, బట్ చైనా ఈజ్ నౌ గెటింగ్ మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద శ్రీలంకన్ పాలిటిక్స్ రాదర్ దాన్ ఇండియా. సో ఇక్కడ ఆథర్ యొక్క మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే, ఇండియన్ డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో దే నీడ్ టు బీ ప్రోయాక్టివ్ రాదర్ దాన్ బికమింగ్ రియాక్టివ్. జస్ట్ రియాక్టివ్గా ఉండకుండా దే హ్యావ్ టు బికమ్ ప్రోయాక్టివ్. ఓకే, వీ షుడ్ నాట్ అపియర్ కామ్, ఫేస్ వాల్యూలో కామ్గా అపియర్ అవ్వద్దు. వీ నీడ్ టు బీ ప్రోయాక్టివ్, వీ నీడ్ టు గెట్ ఇన్వాల్వ్డ్, రైట్ అని చెప్పేసి అక్కడ ఆథర్ చెప్పడం జరుగుతుందన్నమాట. అండ్ నౌ హీ టర్న్స్ టు ద అనదర్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ది ఆర్టికల్. ఏంటి అని అంటే ఆ పర్టికులర్ ప్రాబ్లం వచ్చేసి ఇండియా అండ్ చైనా రిలేషన్స్. సో హీ సేస్ దట్ ఇండియన్ డిప్లొమసీ ఏదైతే ఉంటుందో టువర్డ్స్ ద చైనా, ఇట్ ఈజ్ లుకింగ్ లైక్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. బట్ రియాలిటీలో చూసుకుంటే ఇది ఒక ప్యాచ్ వర్క్ డిప్లొమసీ మాత్రమే. సో అన్నీ సరైతుంది. సో డిసెంగేజ్మెంట్ ప్రాసెస్ చేసేసాం, రీసెంట్గా కలుసుకున్నాము. సో ఈవెన్ ట్రంప్ టారిఫ్ పాలసీస్కి అగేన్స్ట్గా మాట్లాడుకున్నాము, అన్నీ బాగానే జరుగుతున్నాయి, వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అని అనుకున్నాం. కానీ సో దిస్ ఈజ్ జస్ట్ అ ప్యాచ్ వర్క్ అని చెప్తున్నారు, దిస్ ఈజ్ జస్ట్ అ ప్యాచ్ వర్క్ డిప్లొమసీ అని ఆథర్ చెప్తున్నారు. అంటే ఏవైతే క్రాక్స్ ఉన్నాయో వాటిని మనం కవర్ చేస్తున్నాం, సో రూటెడ్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయట్లేదు, రైట్? సో తియన్జాన్ మీటింగ్ ఏదైతే ఆగస్ట్లో జరిగిందో, సో వీ హ్యావ్ సీన్ అ ట్రెండ్ అమాంగ్ ఇండియన్ అఫీషియల్స్ టు డౌన్ ప్లే ద 2020 Galwan clash. Okay, they treat it as just a small blip, but it is definitely a serious security problem. We cannot totally trust China again. మనం తాలిబాన్ ఎలా అయితే ట్రస్ట్ చేయలేమో టోటల్గా, ఈవెన్ చైనాని కూడా టోటల్గా ట్రస్ట్ చేయలేము. బికాజ్ వీ నో ద కమ్యూనిస్టిక్ అండ్ ది ఎక్స్పాన్షనిస్ట్ పాలసీస్ ఆఫ్ చైనా,
రైట్. సో మనం చైనాని వన్ ఆఫ్ ది ఇనిషియల్ కంట్రీస్ టు బి రికగ్నైజింగ్ ద చైనా ఈజ్ ఇండియా. స్టిల్ చైనా హ్యాస్ వెరీ హాస్టైల్ రిలేషన్స్ అండ్ హాస్టైల్ పాస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా. అంటే వీ కెనాట్ కంప్లీట్లీ బిలీవ్ చైనా, రైట్. సో ఇండియా అనేది ఒక బేసికలీ ఒక మిడ్ పాత్లో ఉంది. ఒకవైపు క్వాడ్లో ఉంది, ఒకవైపు అమెరికన్ ఇంట్రెస్ట్లో అలైన్ అయి ఉంది, ఐటీయులు లాంటి గ్రూపింగ్స్లో ఉంది, ఇంకోవైపు ఎస్సీఓ, బ్రిక్స్, అంటే సో బేసికలీ ఇట్ ఈస్ లైక్ ఎ స్వింగ్ పొజిషన్. సో టోటల్గా వెస్టర్న్ పవర్స్తో అలైన్ అయ్యలేదు, టోటల్గా మన నేబర్స్ లైక్ రష్యా, చైనాతో అలైన్ అయ్యలేదు. సో ఇట్ ఈస్ ఇన్ అ స్వింగ్డ్ పొజిషన్ ఆర్ అ స్వింగ్ స్టేజ్ అని చెప్పొచ్చు. ఓకే. సో బేసికలీ హీ కాషన్స్ ఇండియా. బేసికలీ ఆయన ఏం చెప్తున్నారు అని అంటే ఇండియా చాలా కాషియస్గా ఉండాలి, రియల్గా చైనా యొక్క స్టైల్ ఆఫ్ థింకింగ్ని మనం అర్థం చేసుకోవాలి, చైనా డిప్లొమసీని మనం అర్థం చేసుకోవాలి. ఇండియన్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చైనా యొక్క టాక్టిక్స్ని మిస్రీడ్ చేస్తున్నారు అండ్ వాళ్ళని మనం మంచిగా నీట్గా చదవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. వీ నీడ్ టు అనలైజ్ దర్ థాట్స్. ఎందుకు అని అంటే మీరు ఇఫ్ వి గో టు ఇండియా చైనా రిలేషన్స్ ఇన్ ద పాస్ట్, బేసికలీ 1960s మీరు చూడండి, 1980s చూడండి, డెఫినెట్లీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ దట్ వర్ గోయింగ్ ఆన్. ఓకే. ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారు వెన్ హీ విజిటెడ్ అండ్ వెన్ హీ హాజ్ రీస్టోర్డ్ ద ట్రస్ట్ అండ్ ఓపెన్డ్ అ చార్టర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ చైనా, స్టిల్ దాని తర్వాత కూడా లాట్ ఆఫ్ టెన్షన్స్ అనేవి అయ్యాయి, రైట్. సో టోటల్గా మనం చైనాని బిలీవ్ చేయలేం. వీ నీడ్ టు రీడ్ దేర్ డిప్లొమాటిక్ ప్రెజెన్స్ ఆర్ వీ నీడ్ టు రీడ్ దేర్ టైప్ ఆఫ్ థింకింగ్. ఓకే. టోటల్గా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అని అనుకోదు, ఇది ఒక ప్యాచ్ వర్క్ లాగా మాత్రమే అని చెప్పేసి ఆథర్ అంటున్నారనమాట. ఇండియా చాలా ఎక్స్ట్రీమ్లీ కాషియస్ డెసిషన్స్ని తీసుకురావాలి. ఇట్ నీడ్ టు బి వెరీ కాషియస్ అబౌట్ హౌ టు హ్యాండిల్ చైనా అని చెప్పేసి. ఓకే. అండ్ చైనా ఇంకోవైపు రీజనల్ పవర్గా కూడా ఎదుగుతూ వస్తుంది అండ్ ఇట్ ఈస్ ప్లేయింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్యాట్ అండ్ మౌస్ గేమ్. ఓకే. క్యాట్ అండ్ మౌస్ గేమ్ని ఆడుతూ ఉంటుంది అనమాట విత్ రెస్పెక్ట్ టు ట్రేడ్, విత్ రెస్పెక్ట్ టు టారిఫ్స్, విత్ రెస్పెక్ట్ టు రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్. సో ఇండియా చైనా టాక్టిక్స్ని ఇమిటేట్ చేయకూడదు. వీ షుడ్ నాట్ ఇమిటేట్, వీ నీడ్ టు రీడ్ దెమ్, వీ నీడ్ టు అనలైజ్ దెమ్, కానీ వాటిని మనము ఇమిటేట్ చేయకూడదు. ఓకే. సో ఏంటి అని అంటే బేసికలీ విజిబుల్ సొల్యూషన్స్ని, క్విక్ సొల్యూషన్స్ని మాత్రమే చైనా టాక్టిక్స్ ఇవ్వగలవు బట్ లాంగ్ టర్మ్ డెసిషన్స్, లాంగ్ టర్మ్ స్కోప్ ఉన్న డెసిషన్స్ని చైనా తీసుకురాదు. మోర్ ఇంపార్టెంట్లీ ఏంటి అంటే చైనా అనేది ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్, ఎస్పెషలీ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవాలనుకుంటుంది. బిజినెస్ నెట్వర్క్స్ ద్వారా, స్మాల్ ఎంటర్ప్రైజెస్ ద్వారా, యూనివర్సిటీస్ ద్వారా, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా, సైబర్ స్పేస్ ద్వారా, ఇన్ఫర్మేషన్ కంట్రోల్ ద్వారా. ఓకే. సో ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ డిజైన్డ్, అసలు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవాలనుకుంటుంది? టు సైడ్ లైన్ ఇండియా ఒక కాంపిటేటివ్ స్పియర్గా ఎదగొద్దని చెప్పేసి. కాబట్టి డెఫినెట్లీ ఒకవైపు యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకు పడకుండా ఉండడానికి చైనాతో వెళ్తున్నప్పటికీ చైనాను కూడా మనం కంప్లీట్గా ట్రస్ట్ చేయలేం కాబట్టి వీ నీడ్ టు టేక్ అ కాషియస్ డెసిజన్ అని చెప్పేసి అంటున్నారనమాట. అండ్ ద ఫైనల్ వార్నింగ్ దట్ హీఈస్ గివింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ ఏంటి అని అంటే, సో ది ఆథర్ ఈజ్ ఎండింగ్ విత్ అ వెరీ సీరియస్ నోట్. హీ సేస్ దాట్ ఓకే, ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దిస్ షుడ్ బీ సీన్ యాజ్ అ వేకప్ కాల్ ఫర్ ఇండియా. సో దెర్ ఈస్ అన్ ఓల్డ్ సేయింగ్, ఎక్స్టర్నల్ విజిలెన్స్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ లిబర్టీ అని చెప్పేసి. కాబట్టి డెఫినెట్లీ దట్ మస్ట్ బి రిమెంబర్డ్. ఇండియా ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో యాజ్ అ సివిలైజేషన్, ఇట్ షుడ్ బి వెరీ బ్రైట్, ఇట్ షుడ్ బి వెరీ సెక్యూర్, ఇట్ షుడ్ బి అడాప్టివ్, ఇట్ షుడ్ బి అలర్ట్. ఓకే. సో మనము ఒక సివిలైజేషన్గా ఇంకా కంటిన్యూ అవ్వాలంటే వీ నీడ్ టు బి వెరీ వెరీ అలర్ట్ అనమాట. ఓకే. వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ యునీక్ సివిలైజేషనల్ మోడల్. ఓకే. బికాస్ చైనాస్ అథారిటేరియన్ రెజీమ్ ఆర్ అథారిటేరియన్ సిస్టమ్ అండ్ కమ్యూనిజం ఏదైతే ఉంటుందో దాని నుంచి మనం చాలా వేరు. ఓకే. వీ ప్రిజర్వ్ ది ఐడియాస్ ఆఫ్ లిబరలిజం, డెమోక్రసీని మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం. వీఆర్ నాట్ అ ఎక్స్పాన్షనిస్ట్ కంట్రీ, రైట్. అథారిటేరియన్ రిజీమ్ అయితే కాదు మనది. వీఆర్ ఇన్ అ డెమోక్రటిక్ స్టేట్. డెఫినెట్లీ వీ నీడ్ నాట్ టు ఇమిటేట్ చైనా. ఓకే. అండ్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వెస్టర్న్ లిబరల్ డెమోక్రసీ ఆల్సో. టోటల్గా వెస్టర్న్ కంట్రీస్తో కూడా మనం అలైన్ అయ్యలేము. ఓకే. వీఆర్ నాట్ సిమిలర్ టు అరబ్ స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ ఆల్సో. వీఆర్ అ సెక్యులర్ నేషన్. సో ఎలాంటి కంట్రీస్తో కూడా మనం కంపారబుల్గా లేము. సో కాబట్టి ఇండియా యొక్క సివిలైజేషనల్ డెమోక్రసీ అండ్ వాల్యూస్ అనేవి యునీక్గా ఉన్నాయి కాబట్టి మనం ప్రాపర్గా సర్వైవ్ అవ్వాలి అని అంటే మన ఫారెన్ పాలసీస్ని టైం టు టైం మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ద్వారా ఎలా అయితే అప్డేట్ చేసుకుంటామో ఫారెన్ పాలసీస్ని కూడా మనం టైం టు టైం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. వీ నీడ్ టు షో దట్ స్ట్రాటజిక్ అజిలిటీ ఇన్ అ వరల్డ్ వేర్ ఫ్రెండ్షిప్ ఇస్ రేర్.
Okay, we should not stick to the countries. We should not stick to the old ideas of non-alignment and all. మన యొక్క స్ట్రాటజిక్ అండ్ అగ్రెసివ్ డెసిషన్స్ మనం తీసుకోవాలి విచ్ ఆర్ ఇన్ అవర్ ఇంట్రెస్ట్. ఓకే, రాదర్ దాన్ blaming other countries or rather than getting sticked with only one kind of ideology. Right? I hope you have understood this article. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అన్రిలయబుల్ ఎయిర్ అండ్ నాయిస్ డేటా రియల్ టైమ్ డిసెప్షన్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ పాలసీ అయినా, మనం ఏ పాలసీ డెసిజన్ తీసుకున్నా ఆ పాలసీ డెసిజన్ తీసుకోవడానికి వెనుక వాట్ వీ నీడ్ ఇస్ అ వెరీ అక్యురేట్ డేటా అండ్ క్రెడిబుల్ డేటా అనేది అవసరం. కానీ డేటానే మ్యానిపులేట్ అవుతే లేకపోతే రాంగ్ డేటాని మనం నోట్ డౌన్ చేసుకుంటే ఎంటైర్ పాలసీ అనేది చాలా వీక్గా ఇంప్లిమెంట్ అవుతుంది. రీసెంట్లీ ఇండియాలో అలాంటి 2 మేజర్ ఫెయిల్యూర్స్ని మనం చూసాం. ఒకటి వచ్చేసి ఎన్వైర్న్మెంటల్ మానిటరింగ్ సిస్టంలో, ఇంకొకటి ఇంకో ప్లేస్లో, లైక్ ఒకటి ఢిల్లీలో, ఒకటి లక్నోలో. ఒకటి వచ్చేసి ఢిల్లీలో తీసుకున్న రియల్ టైమ్ ఎయిర్ పొల్యూషన్ నెట్వర్క్, ఇంకోటి లక్నోలో తీసుకున్న నేషనల్ అంబియంట్ నాయిస్ మానిటరింగ్ నెట్వర్క్. ఈ పర్టికులర్ 2 సిస్టమ్స్ అనేవి చాలా ఎగ్జైట్మెంట్తో మనం లాంచ్ చేసాము. బట్ ఓవర్ టైమ్, సో బికాస్ ఆఫ్ ద పూర్ సైంటిఫిక్ క్వాలిటీ అండ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఆనెస్టీ, వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది డ్యామేజ్ అయింది అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇట్ ల్యాక్డ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆర్ పబ్లిక్ ట్రస్ట్. ఓకే, ఇండియాకి సంబంధించిన రెప్యుటేషన్, ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ కూడా మనం కోల్పోవడం జరిగిందనమాట. ఓకే, సో బేసికలీ లెట్స్ సీ ద ఫస్ట్ కేస్ స్టడీ, దట్ ఈస్ ఢిల్లీ. ఎవ్రీవన్ నోస్ దట్ ఎయిర్ ఇన్ ఇండియన్ సిటీస్, ఎస్పెషలీ ఢిల్లీ ఏదైతే ఉంటుందో, ఈజ్ వెరీ డేంజరస్ టు బ్రీత్. చాలా డేంజరస్గా ఉంటుంది టు బ్రీత్ అని మనకు తెలిసిందే. అండ్ ఢిల్లీ చాలా మటుకు చాలా ర్యాంకింగ్స్లో మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్గా ఉంటుంది. బట్ క్యాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అని అంటే, రీసెంట్లీ బేసికలీ డిడ్ అన్ ఆడిట్ అండ్ ఫౌండ్ అ వెరీ సీరియస్ ఫ్లాస్ ఇన్ వెరీ సీరియస్ ఫ్లాస్ ఇన్ ఢిల్లీస్ ఎయిర్ మానిటరింగ్ సిస్టమ్. ఎయిర్ మానిటరింగ్ సిస్టంలో ఢిల్లీకి సంబంధించి చాలా ఫ్లాస్ని ఆయన ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. సో చాలా మటుకు పొల్యూషన్ సెన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఇన్కరెక్ట్ ప్లేసెస్లో ప్లేస్ చేయడం జరిగింది, లైక్ బిహైండ్ ద వాల్స్ ఆర్ బిహైండ్ ద షేడ్ రీజన్స్లో. అండ్ ఢిల్లీ గవర్నమెంట్ ఇస్ నౌ ప్లానింగ్ టు ఇన్స్టాల్ సెన్సర్స్ ఇన్ లెస్ పొల్యూటెడ్ ఏరియాస్ అగైన్. ఓకే, అంటే రీడింగ్స్ అనేవి మళ్ళీ తక్కువనే కనిపిస్తాయి మనకి, ఎయిర్ క్వాలిటీ మంచిగానే ఇంప్రూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మిస్ప్లేస్ చేసినందుకు ద టోటల్ డేటా విల్ బీ impacted, the total data will be unreliable. Okay, so that is one problem. And ఇంకొకటి ఏంటి అని అంటే, బేసికలీ ది సౌండ్. వై సౌండ్ మ్యాటర్స్, సౌండ్ డేటా అనేది ఎందుకు మ్యాటర్స్? సో బేసికలీ వాట్ ఎవర్ ద యాక్షన్ ప్లాన్ దట్ వీ టేక్ ఫర్ ఢిల్లీ, whether it's controlling stubble burning or limiting the cars, vehicles or regulating the industries, all of it must depend on the strong and a very scientific accurate data. That's where sound data is very very important. ఓకే, ఒక మంచి స్ట్రాంగ్ డేటా, సౌండ్ డేటా అనేది మనకి, అందుకే అక్యురేట్ డేటా అనేది ఇంపార్టెంట్. సో డేటానే ఫాల్స్ ఉంటే, అండర్ రిపోర్టెడ్గా ఉంటే, పొల్యూషనే అండర్ రిపోర్ట్ అవుతే మనం తీసుకునే పాలసీ రాంగ్ అవుతుంది, ఇంప్లిమెంటేషన్ కూడా చాలా వీక్గా ఉంటుంది. వీక్ డేటా రిప్రజెంట్స్ వీక్ ఇంప్లిమెంటేషన్ ఆల్సో. ఇండియా యొక్క ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ని మనం రాంగ్ డేటాతో సబ్మిట్ చేసినప్పుడు రెప్యుటేషన్ కూడా మనం కోల్పోతాం విత్ రెస్పెక్ట్ టు ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు WHO క్వాలిటీ స్టాండర్డ్స్. అండ్ ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ లక్నో ఆల్సో. సో ఇక్కడ ఎయిర్కి బదులు నాయిస్ రిలేటెడ్ ఇష్యూ అనమాట. లక్నోలో సిమిలర్ ఇష్యూ అనేది జరిగింది విత్ రెస్పెక్ట్ టు నాయిస్ పొల్యూషన్. సో యావరేజ్ నాయిస్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో, ఇట్ ఈస్ బేసికలీ ఇన్ ద 7 ఇండియన్ సిటీస్ ఆర్ అబౌవ్ దెన్ వాట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ బై CPCB, దట్ ఈస్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇచ్చిన లిమిట్స్ కన్నా 7 సిటీస్లలో 2017 డేటా ప్రకారం సో ఎక్కువగా ఉంది. లక్నో ఒకటి అనమాట. సో దట్ సేమ్ ఇయర్ ఎన్వైరన్మెంటల్ మినిస్టర్ అయిన అనిల్ దావే గారు he admitted in the Rajya Sabha that India's urban noise control system అనేది చాలా డీప్లీ ఫ్లా అయ్యింది. ఓకే, సో ద నాయిస్ మానిటరింగ్ సెన్సర్స్ ఏవైతే ఉన్నాయో, సో దే ఆర్ నాట్ క్యాప్చరింగ్ ది యాక్చువల్ డెసిబల్స్. ఎంతైతే డెసిబల్స్ రికార్డ్ అవ్వాలో అంత రికార్డ్ అవ్వట్లేదు. అండ్ మనం ఓల్డ్ నాయిస్ పొల్యూషన్ రూల్స్నే ఫాలో అవుతున్నాం స్టిల్. దే ఆర్ వెరీ మచ్ అవుట్డేటెడ్. అండ్ పర్మిసిబుల్ డెసిబల్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో WHO గైడ్లైన్స్కి అబైడ్ అయ్యలేవు, ఓల్డ్ వనే ఫాలో అవుతున్నాం. కాబట్టి ఇక్కడ డేటానే వీక్, బేసికలీ పెట్టుకున్న రూల్సే వీక్, లాస్ కూడా అవుట్డేటెడ్ అయినప్పుడు డెఫినెట్లీ ఇంప్లిమెంటేషన్లో కూడా ఫ్లాస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో బేసికలీ వాట్ వీ సీ నౌ ఇస్ దట్ గవర్నమెంట్ ఈజ్ ఇన్స్టాలింగ్ అ వెరీ షైనీ హార్డ్వేర్
లైక్ సెన్సెస్ కానీ, డిజిటల్ స్క్రీన్స్ కానీ, డాష్ బోర్డ్స్ కానీ వీటన్నిటిని ఇన్స్టాల్ చేస్తుంది. కానీ దీంట్లో ఒక సైంటిఫిక్ ఇంటిగ్రిటీ అనేది లేదనమాట బిహైండ్ దిస్ పర్టికులర్ డేటా దట్ దే ఆర్ కలెక్టింగ్. సో మిస్లీడింగ్ డేటా అనేది ఇట్ విల్ లీడ్ టు మిస్లీడింగ్ policies. Misleading policies will lead to misleading implementation and waste of resources, waste of time also, waste of money also, రైట్? డెమోక్రసీలో ఇలాంటి డేటా అక్యురసీ లేకపోవడం, రిలయబుల్గా లేకపోవడం అనేది ఇట్స్ అ వెరీ డేంజరస్ ఇష్యూ. బికాజ్ రియల్ హెల్త్ థ్రెట్స్ అనేవి సిటిజన్స్ ఫేస్ చేస్తారు. సో యూ మే ల్యాక్ ద పబ్లిక్ ట్రస్ట్, యూ విల్ ల్యాక్ ద పబ్లిక్ ట్రస్ట్ ఇఫ్ యూ డూ దిస్ పర్టికులర్ థింగ్, రైట్? అకౌంటబిలిటీ మిస్ అవుతుంది అండ్ దిస్ ఇస్ నాట్ ఎథికల్ టు, బికాస్ దిస్ విల్ హ్యావ్ అ డైరెక్ట్ ఇంపాక్ట్, ఓకే, డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ చిల్డ్రన్ అండ్ ఎల్డర్లీ, వాళ్ళ యొక్క హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఓకే, గవర్నెన్స్ విల్ బికమ్ అ బ్యాటిల్. Article 21లో right to live in a safe environment is the basic right of a human who is living in India. Indian citizens యొక్క basic right అది, ఫండమెంటల్ రైట్ అది. కాబట్టి ఇలాంటి ఫ్లాస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద ఫండమెంటల్ రైట్ అని చెప్పొచ్చు. సో ఈవెన్ సుప్రీం కోర్ట్ హ్యాస్ నోటిస్డ్ దిస్. ఓకే, రీసెంట్గా సుప్రీం కోర్ట్ హెస్ మూవ్డ్ ఆల్ నాయిస్ పొల్యూషన్ కేసెస్ అరౌండ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ టు ది ఎన్జీటీకి షిఫ్ట్ చేయడం జరిగింది అన్ని కేసెస్ని. అంటే జుడిషియరీ కూడా రికగ్నైజ్ చేస్తుంది దట్ దెర్ ఆర్ సమ్ ఫ్లాస్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ ప్రాసెస్. క్రెడిబిలిటీ అనేది మిస్ అవుతే డెఫినెట్లీ ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుంది. ఇట్ విల్ లీడ్ టు ద హ్యూమన్ కాస్ట్ అండ్ ఇట్ విల్ లీడ్ టు ద ఫర్దర్ ఇంక్రీజ్ ఆఫ్ ద పొల్యూషన్ అండ్ ఫర్దర్ ఇంక్రీజ్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది హెల్త్ సిస్టమ్. ఓకే, సో సైన్స్ అనేది ఇట్ మస్ట్ బి ద ఫౌండేషన్. వీ నీడ్ టు ఇన్స్టాల్ సెన్సర్స్ విచ్ ఆర్ ప్రాపర్లీ వర్కింగ్ అండ్ విచ్ ఆర్ ప్రాపర్లీ ప్లేస్డ్ ఇన్ అ ప్రాపర్ పొజిషన్. ఓకే, అండ్ ఆల్సో ఎక్స్పర్ట్ ఎవాల్యుయేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. రా డేటాని పబ్లిక్ వదలడం వెరీ ఇంపార్టెంట్. థర్డ్ పార్టీ ఆడిట్స్ని కండక్ట్ చేయాలి, సిటిజన్ ఓవర్ సైట్ అనేది కూడా ఉండాలి. ఓకే, సో ద ఫైనల్ వార్నింగ్ దట్ ది ఆథర్ వాంట్ టు గివ్ ఇస్ ఢిల్లీ అండ్ లక్నో స్టోరీస్ ఏవైతే ఉన్నాయో దే షో ద డీపర్ ట్రూత్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. ఓకే, రియల్ టైమ్ టెక్నాలజీ అనేది మీనింగ్ఫుల్ డేటా కలెక్షన్కి, క్వాలిటేటివ్ అండ్ రిలయబుల్ డేటా కలెక్షన్కి మనం వాడుకోవాలి. ఓకే, ఇండియా అర్బనైజ్ అవుతుంది కాబట్టి ఇలాంటి ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. దట్స్ వేర్ రిలయబుల్ డేటా మ్యాటర్స్, దట్స్ వేర్ ఇండియాస్ రెప్యుటేషన్ ఇన్ ద గ్లోబల్ ప్లాట్ఫామ్స్ మ్యాటర్స్. సో ఈ పర్టికులర్ కేస్ స్టడీ ఇక్కడ మీరు ఏదైతే నేర్చుకున్నారో డెఫినెట్లీ యూ కెన్ కోట్ ఇన్ యువర్ ఎథిక్స్ ఆన్సర్స్. ఓకే, సో నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. We need a law to protect the domestic workers అని చెప్పేసి ఆర్ గీతా గారు అండ్ ప్రీతి నారాయణ్ గారు రాయడం జరిగిందనమాట. వన్ ఈస్ ది అడ్వైజర్ టు ది అన్ఆర్గనైజ్డ్ వర్కర్ ఫెడరేషన్ అండ్ అదర్ వన్ ఈస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జాగ్రఫీ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా. ఓకే, సో ద కోర్ ఇష్యూ ఓవర్ హియర్ ఇస్ జనవరిలో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అని అంటే యూనియన్ గవర్నమెంట్కి ఒక ప్రాపర్ నేషనల్ లాని తీసుకురండి విచ్ డిఫైన్స్ ద రైట్స్ అండ్ ప్రొటెక్షన్స్ ఫర్ ద డొమెస్టిక్ వర్కర్స్. ఇంకొకటి ఏం చెప్పింది అని అంటే సుప్రీంకోర్ట్ ఇట్ హెస్ టోల్డ్ దాట్ ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేయండి, ఇట్ షుడ్ బి సెటప్ టు డిజైన్ దిస్ పర్టికులర్ ఫ్రేమ్వర్క్. ఈ పర్టికులర్ నేషనల్ లాకి సంబంధించిన ఫ్రేమ్వర్క్ని డిజైన్ చేయాలి ఒక కమిటీ. ఓకే, అండ్ విత్ ఇన్ ది 6 months ఒక ఇంపార్టెంట్ బేసికలీ ఫ్రేమ్వర్క్ని తయారు చేసి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆ కమిటీ అని చెప్పేసి సుప్రీంకోర్ట్ చెప్పడం జరిగింది యూనియన్ గవర్నమెంట్కి జనవరిలో. అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 6 months అయిపోయిందని చెప్పొచ్చు. ఓకే, బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ వెరీ మచ్ అన్క్లియర్. ఇంకా ప్రిపేర్ చేయలేదు, క్లియర్ డేటాని, క్లియర్ ప్లాన్ని తీసుకురావలేదు. అండ్ ఇండియాలో మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ సమ్వేర్ బిట్వీన్ 4 to 90 million డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారు. నంబర్స్ వేరీ, ఎందుకంటే బికాస్ ఆఫ్ పువర్ డాక్యుమెంటేషన్. అండ్ మోస్ట్ ఆఫ్ దిస్ డొమెస్టిక్ వర్కర్స్ ఆర్ విమెన్, మోస్ట్ ఆఫ్ దీస్ డొమెస్టిక్ వర్కర్స్ ఆర్ గర్ల్స్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ బిలాంగ్స్ టు SC and ST కమ్యూనిటీస్. కాబట్టి వీళ్ళు సోషలీ అండ్ ఎకనామికల్ వల్నరబుల్గా మారుతున్నారు అనమాట. Okay, so why did Supreme Court intervene in this particular process? Basically, criminal case ఏదైతే ఉంటుందో ఇన్వాల్వింగ్ a trafficking and illegal confinement of one of the female domestic worker, ఒక ST కమ్యూనిటీకి సంబంధించిన ఫీమేల్ డొమెస్టిక్ వర్కర్స్కి సంబంధించి ఒక ఇల్లీగల్ కన్ఫైన్మెంట్ అండ్ ట్రాఫికింగ్ కేస్ని డీల్ చేస్తున్నప్పుడు ఛత్తీస్గఢ్ రిలేటెడ్ కేస్. ఓకే, సో ఈ ఇన్సిడెంట్ అనేది ట్రిగర్ అయిందనమాట. దట్స్ వేర్ సుప్రీం కోర్ట్ స్టార్టెడ్ ఇంటర్వీనింగ్ ఇన్ ద డొమెస్టిక్ వర్కర్స్ రైట్స్. అప్పుడే ఈ నేషనల్ లాని ఫ్రేమ్ చేయమని చెప్పిందనమాట సుప్రీంకోర్టు. ఓకే, డొమెస్టిక్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో దే వర్క్ ఇన్సైడ్ ద ప్రైవేట్ హోమ్స్, నార్మలీ ఐసోలేటెడ్గా వర్క్ చేస్తూ ఉంటారు. సో దే విల్ బీ ఐసోలేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఓకే, సో వాళ్ళకి పబ్లిక్ స్క్రూటినీ అనేది ఉండదు, ఇన్స్పెక్షన్ కూడా ఉండదు. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఈ హోమ్స్లో ఇన్స్పెక్షన్స్ అనేవి జరిగాయి కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఫర్ ది అథారిటీస్ టు ఇన్స్పెక్ట్ ది వర్కింగ్ కండిషన్స్. వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ప్రాపర్ ఏరియాస్లో వర్క్ చేస్తున్నారా, వాళ్ళకి బేసిక్ మినిమం వేజెస్ వస్తున్నాయి అనేది వాళ్ళకి తెలియదు.
సో అథారిటీస్కి ట్రాక్ చేయడం కష్టం కదా, బికాస్ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క డొమెస్టిక్ వర్కర్ ఉంటారు, ప్రతి ఇంటికి వెళ్ళి మనం ట్రేస్ చేయలేం కదా. సో వర్కర్స్ ఏంటి అని అంటే దే ఆర్ ఫేసింగ్ హరాస్మెంట్స్, ఫిజికల్ అబ్యూస్, క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు, ఈవెన్ వైలెన్స్ని కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ చైల్డ్ లేబర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ కామన్. దిస్ ఈస్ అ వెరీ హార్డ్ హిట్టింగ్ ఫ్యాక్ట్. అండ్ ఎక్స్ప్లాయిటేటివ్ మిడిల్ మెన్ ఎవరైతే ఉన్నారో, బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు హైరింగ్ ప్రాసెస్ని కూడా చాలాగా కంట్రోల్ చేస్తున్నారు. ఓకే, డొమెస్టిక్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో దే డజంట్ లుక్ లైక్ ద సేమ్ ఫర్ ఎవ్రీ వన్. సో సమ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఫుల్ టైమ్ ఇన్ వన్ హౌస్ హోల్డ్. ఒకే హౌస్ హోల్డ్లో ఫుల్ టైం వర్క్ చేస్తుండొచ్చు. కొంతమంది ఏంటి అని అంటే ఫ్యూ అవర్స్ మల్టిపుల్ హోమ్స్లో పనిచేస్తూ ఉంటారు డొమెస్టిక్ వర్కర్స్. సో దానివల్ల వాళ్ళని వెరీ హార్డ్ టు ఫైండ్. అసలు వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం, వాళ్ళకి మినిమం వేజెస్ ఇవ్వడం, వాళ్ళ వర్కింగ్ అవర్స్ని ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తీసుకురావడం, వాళ్ళకి లీవ్స్ ఇవ్వడం, ఇవన్నీ చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకనంటే ద నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ టోటలీ ఇన్ఫార్మల్ అండ్ ఇట్ ఈస్ ఆఫెన్ గెటింగ్ అన్రికార్డెడ్. ఓకే, అండ్ మెనీ డొమెస్టిక్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది మైగ్రెంట్స్ ఉంటారనమాట. దిల్ మూవ్ బిట్వీన్ ద స్టేట్స్. సో బీహార్ నుంచి ఒడిస్సాకి, లేకపోతే ఒడిస్సా నుంచి ఢిల్లీకి, జార్ఖండ్ టు కేరళ, ఏపీ టు తెలంగాణ, అలా స్టేట్ టు స్టేట్ మూవ్ అయ్యే వాళ్ళే చాలామంది ఉంటారనమాట. ఓకే, నేబరింగ్ కంట్రీస్ లైక్ నేపాల్, బంగ్లాదేశ్ నుంచి కూడా వస్తూ ఉంటారు బార్డర్ ఏరియాస్లో. సో కాబట్టి వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్టేట్ బార్డర్స్లో ఉన్న వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్. కానీ ఇండియాలో డొమెస్టిక్ వర్కర్స్కి సంబంధించి ఎలాంటి సెంట్రల్ లా చట్టం లేదనమాట. నేషనల్ లెజిస్లేషన్ లేకపోవడం వల్ల వాళ్ళకి మల్టిపుల్ వేస్లో ఎఫెక్ట్ అనేది కలుగుతుంది. వాళ్ళకి ప్రాపర్ సోషల్ సెక్యూరిటీ అనేది ఉండట్లేదు అనమాట. సో ఐఎల్ఓలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ కమిట్మెంట్స్ ఏంటి అని అంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ ఐఎల్ఓస్ కన్వెన్షన్ 189 2011లో, ఓకే, so they have adopted this particular, ILO has adopted this particular convention. This is a global treaty. This ensures that rights, dignity and protection అనేది ఉండాలి ఎవరైతే డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి అని చెప్పేసి ఈ పర్టికులర్ కన్వెన్షన్ చెప్తుందనమాట. సో ఇండియా దీనికి ఫేవర్గా ఓట్ చేయడం జరిగిందనమాట. బట్ వీ డి నాట్ రాటిఫై ఇట్. అంటే మనం టోటల్గా లీగల్గా బైండింగ్ అయితే కాదు. సో ఆల్దో ఇండియా మనం ప్రిన్సిపల్ని అగ్రీ చేసినప్పటికీ మనం ఖచ్చితంగా దాన్ని హోమ్ స్టేట్కి వచ్చి లా ఇంప్లిమెంట్ చేయాలి అని రూల్ అయితే లేదు. సో పాస్ట్ ఎఫర్ట్స్ అనేవి ఉన్నాయి. పాస్ట్లో కూడా మనం ఒక నేషనల్ లాని ఫ్రేమ్ చేద్దామని సెవరల్ టైమ్స్లో సెవరల్ లొకేషన్స్లో అనుకున్నాం అనమాట. సెవరల్ అటెంప్ట్స్ కూడా జరిగాయి. ఓకే, సిన్స్ 1950s. వన్ మేజర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది ఇట్ వాజ్ ద ఫార్మేషన్ ఆఫ్ నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ డొమెస్టిక్ వర్కర్స్ 2012లో ఫామ్ చేశాము. ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ స్పెసిఫికలీ క్రియేటెడ్ టు డిమాండ్ అ వెరీ సెంట్రల్ లా. ఒక సెంట్రల్ లాని తీసుకురావాలని చెప్పేసి దీన్ని ఫామ్ చేశారు. అందుకని 2017లో NPDW ఏమైతే ఉందో ఇట్ హ్యాస్ డ్రాఫ్టెడ్ అ డొమెస్టిక్ వర్కర్స్ బిల్ ఆల్సో. ఒక డొమెస్టిక్ వర్కర్స్ని బిల్ని కూడా డ్రాఫ్ట్ చేసింది. బట్ ఇట్ వాజ్ నెవర్ పాస్డ్ ఇన్ ద పార్లమెంట్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ కమింగ్ బ్యాక్ నౌ టు ద జనవరి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. బికాజ్ we need a domestic law to protect the like workers' rights కాబట్టి. సో ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్టివ్ ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ క్లియర్. ఇంకా మనం దాన్ని తీసుకురాలేకపోతున్నాం. వీ డి నాట్ గివ్ ఎనీ షేప్ టు దట్ పర్టికులర్ బిల్. ఓకే, సో కానీ కొన్ని స్టేట్స్లో కొంచెం ప్రోగ్రెస్ అనేది మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో అరౌండ్ 2 మిలియన్ డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఒక వెల్ఫేర్ బోర్డ్ అనేది ఉందన్నమాట. తమిళనాడు మాన్యువల్ వర్కర్స్ యాక్ట్ కింద ఈ బోర్డ్ని తీసుకొచ్చారు. సో వాళ్ళకి పెన్షన్స్ ఇస్తూ ఉంటారు, మెటర్నిటీ బెనిఫిట్స్ ఇస్తూ ఉంటారు, ఎడ్యుకేషనల్ అసిస్టెన్స్ ఇస్తారు, యాక్సిడెంట్ రిలీఫ్ కూడా ఇస్తారు. ఓకే, బట్ వెరీ ఫ్యూ వర్కర్స్ ఆర్ ఓన్లీ గెటింగ్ రిజిస్టర్డ్ ఇన్ ఇట్. చాలా మినిమం వేజ్ ఇస్తూ ఉంటారు, 37 to 39 రూపీస్ పర్ అవర్ అని. ఓకే, చాలామంది వర్కర్స్ అండర్ పేడ్. ఓకే, అండ్ ఆల్సో కర్ణాటకలో కూడా ఇలాంటి ఒక ఇంపార్టెంట్ చట్టం అనేది ఉంది. దే ఆల్సో అనౌన్స్డ్ ద డొమెస్టిక్ వర్కర్స్ బిల్ 2025. ఇట్ ఈస్ స్టిల్ అ బిల్. ఓకే, లైక్ మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ ఉండాలి, రిటర్న్ కాంట్రాక్ట్ ఉండాలని, మినిమం వేజ్, ఓవర్ టైమ్ పే, ఎంప్లాయర్స్ నీడ్ టు కాంట్రిబ్యూట్ 5% ఆఫ్ ద వేజెస్ అని, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్, ఇవన్నిటిని మెన్షన్ చేస్తూ బిల్ తీసుకొచ్చారు. బట్ ఇది ఇంకా చట్టంగా కాలేదు. ఓకే, ఇలా స్టేట్స్ లెవెల్లో తమిళనాడులో, కర్ణాటకలో కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ తీసుకున్నారు కాబట్టి, కానీ ఫుల్ స్కేల్లో ఇంప్లిమెంట్ అవ్వలేదు. కాబట్టి స్టిల్ ఏం చేయాలి, ఒక యూనివర్సల్ మినిమం వేజెస్ని తీసుకురావాలి ఫర్ దెమ్. కరెంట్లీ ఓన్లీ 12 స్టేట్స్లో ఉన్నాయన్నమాట మినిమం వేజెస్ ఫర్ డొమెస్టిక్ వర్కర్స్. దాన్ని మనం యూనివర్సల్గా తీసుకురావాలి.
సో వాళ్ళకి సంబంధించి కూడా ప్రాపర్ రిజిస్ట్రేషన్ అండ్ వర్క్ రికార్డ్స్ని మెయింటైన్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే థర్డ్ వన్, సెక్షువల్ హరాస్మెంట్ కంప్లైంట్స్కి వాళ్ళకి యాక్సెస్ అనేది ఇవ్వాలి. చాలామంది డొమెస్టిక్ వర్కర్స్ లోకల్ కంప్లైంట్స్ కమిటీకి వెళ్ళి పాష్ యాక్ట్లో సో ఫైల్ చేసుకోలేకపోతారు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ బికాస్ ఆఫ్ ఇల్లిటరేట్, బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇల్లిటరేట్ కాబట్టి అవేర్నెస్ లేకపోవడం వల్ల కూడా. సో కాబట్టి వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఇవ్వాలి, అవేర్నెస్ని కూడా తీసుకురావాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ ద పంచాయత్ లెవెల్ ఆర్ మున్సిపాలిటీస్ లెవెల్, వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం వెరీ ఇంపార్టెంట్, వాళ్ళకి యాక్సెసిబుల్గా ఉండడం వెరీ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఇవ్వడం కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, చాలామంది డొమెస్టిక్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో రెంటెడ్ హోమ్స్లో, ఇన్ఫార్మల్ హౌసింగ్లో ఉంటూ ఉంటారు. మెయిన్లీ డ్యూరింగ్ ద COVID-19 లాక్డౌన్స్ వాళ్ళు చాలా వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. దే వర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు పే ద రెంట్ ఆల్సో. ఓకే, సో కాబట్టి వీటికి కూడా కొన్ని ప్రాక్టికల్ అండ్ పర్మనెంట్ స్ట్రక్చరల్ సొల్యూషన్స్ తీసుకురావడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి నేషనల్ లెవెల్ చట్టం లేకపోవడం అనేది డెఫినెట్లీ డొమెస్టిక్ వర్కర్స్ని అన్ప్రొటెక్టివ్గా మారుస్తుంది, ఇన్విజిబుల్గా మారుస్తుంది, ఎక్స్ప్లాయిటేటివ్గా మారుస్తుంది. సో ఈ డొమెస్టిక్ వర్కర్స్ అర్బన్ ఎకనామీ అనేది రన్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అండ్ మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్గా ఫంక్షన్ అవ్వడానికి వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా లేబర్ రైట్స్లో భాగంగా రైట్స్ ఇవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇండియాస్ ఓన్ సుప్రీం కోర్ట్ అండ్ ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ ఈ పర్టికులర్ యాక్షన్ని డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి వీటికి లీగల్ రెకగ్నిషన్ ఇచ్చేసి ఒక చట్టాన్ని తీసుకురావడం అనేది ఇట్స్ అ నీడ్ ఆఫ్ ది అవర్ అని చెప్పి ఆథర్ అంటున్నారు. ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్. దస్ ఇండియాస్ 1.9 ఫర్టిలిటీ రేట్ రిఫ్లెక్ట్ రియాలిటీ అని చెప్పేసి ఒక డేటా పాయింట్ ఆర్టికల్ రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ వీళ్ళు మెయిన్గా మెథడాలజికల్ లిమిటేషన్స్ని మెన్షన్ చేస్తున్నారు. లైక్ స్టాటిస్టికల్గా మనం ఎలాంటి అజంప్షన్స్ తీసుకుంటున్నాం, అవి రియల్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తూ ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. ఓకే, సో బేసికలీ ఇండియా యొక్క గ్రోత్ స్టోరీ ఏదైతే ఉంటుందో, పాపులేషన్ గ్రోత్ స్టోరీ ఏదైతే ఉంటుందో ఎకనామిక్ డెవలప్మెంట్తోనే లింక్ అవుతూ ఉన్న డిబేట్స్ చూస్తూ ఉంటాం. ఎర్లియర్ ఏంటి అని అంటే హయ్యర్ పాపులేషన్ని పావర్టీకి వన్ ఆఫ్ ద రీజన్స్గా చూసేవాళ్ళం. నౌ విత్ ద ఫర్టిలిటీ రేట్ అనేది ఫాల్ అవుతుంది కాబట్టి మెయిన్లీ రీప్లేస్మెంట్ లెవెల్ని తగ్గించుకున్నాం, లైక్ 2.1 కన్నా బిలో వచ్చాం కాబట్టి ఇప్పుడు ఫోకస్ అనేది షిఫ్ట్ అయింది. పీపుల్ ఆర్ వరీడ్ దట్ లో ఫర్టిలిటీ రేట్ ఉంటే ఏజింగ్ పాపులేషన్స్ పెరుగుతారు, వర్క్ ఫోర్స్ తగ్గుతారు. ఓకే, జపాన్ అండ్ చైనా దగ్గర చూసిన కొన్ని ఇష్యూస్ని మనం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి మనము కాషియస్గా ఉంటున్నాం అనమాట. సో నిజంగానే మన ఇండియాలో ఫ్యూవర్ చిల్డ్రనే ఉన్నారా? ఓకే, సో బేసికలీ విమెన్ చైల్డ్ బర్త్ని డీలే చేస్తున్నారా లేకపోతే నిజంగానే తక్కువ చిల్డ్రన్ ఉన్నారా అనేది మనం తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్, రైట్? సో పబ్లిక్ అండర్స్టాండింగ్ ఏంటి అని అంటే పీపుల్ యూజువలీ థింక్ దాట్ టోటల్ ఫర్టిలిటీ రేట్ మీన్స్ ఆన్ అన్ యావరేజ్ how many children will a woman have by the end of her reproductive life లో by the end of the reproductive life ఎంతమంది చిల్డ్రన్కి బర్త్ ఇస్తుంది ఒక విమెన్ అనేది టోటల్ ఫర్టిలిటీ రేట్. బట్ టెక్నికలీ టీఎఫ్ఆర్ అనేది ఒక స్టాటిస్టికల్ కన్స్ట్రక్ట్, డైరెక్ట్ అబ్జర్వేషన్ అయితే కాదు. ఇట్ ఈస్ క్యాలిక్యులేటింగ్ యూజింగ్ లైక్ బేసికలీ దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని అంటే ప్రస్తుతం ఉన్న బర్త్ రేట్ ట్రెండ్స్ని బట్టి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు ఆఫ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. సో సిమిలర్ ట్రెండ్స్ మిగతా వాళ్ళల్లో కూడా ఉంటాయని ఒక అజంప్షన్తో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. సో రిప్రొడక్టివ్ ఏజ్ స్పాన్ మీరు చూసుకుంటే 7-5 ఇయర్ ఏజ్ కోహోర్ట్స్గా మనం దీన్ని డివైడ్ చేస్తాం. లైక్ 15 to 19 years అని, 20 to 24, 25 to 29, 30 to 34 అండ్ సో ఆన్ టిల్ 45 to 49. ఇలా 15 గ్రూపింగ్స్గా మనం డివైడ్ చేస్తాం ఫర్ ఈచ్ కోహర్ట్ ఆర్ ఫర్ ఈచ్ గ్రూప్ ఆర్ ఫర్ ఈచ్ పేర్. ఓకే, ఈచ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ ఎంత ఉన్నారు పర్ 1000 ఉమెన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో దిస్ విల్ బీ ఏజ్ స్పెసిఫిక్ ఫర్టిలిటీ రేట్ మనకు వస్తుంది. ఒక్కొక్క కోహార్ట్లో మనం దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ పర్టికులర్ ఏజ్ స్పెసిఫిక్ ఫర్టిలిటీ రేట్స్ అనేవి తర్వాత ఉమెన్ ఫిగర్స్గా అంటే తర్వాత యావరేజ్ తీసుకొచ్చి యావరేజ్ని బట్టి మనము టోటల్ ఫర్టిలిటీ రేట్ని క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనము ఒక అజంప్షన్ ద్వారా వెళ్తున్నాం అన్నమాట. ఓకే, సో బేసికలీ నార్మల్గా చూసుకుంటే టుడేస్ 15 to 19 years old గర్ల్స్ ఎవరైతే ఉంటారో దే మే హ్యావ్ ద సేమ్ ఫర్టిలిటీ ప్యాటర్న్ యాజ్ టుడేస్ 45 to 49 years old విమెన్. ఓకే, సో బేసికలీ 15 to 19లో కూడా చాలా తక్కువ మంది బర్త్ ఇస్తూ ఉంటారు. 45 to 49 yearsలో కూడా చాలా తక్కువ మంది బర్త్ ఇస్తూ ఉంటారు. ఇన్ అదర్ వర్డ్స్ వీఆర్ అజ్యూమింగ్ దట్
ఆల్ జనరేషన్స్, ఇక్కడ 15 to 19 కావచ్చు, 20 to 24 కావచ్చు, 25 to 29 కావచ్చు, ప్రతి ఒక్క జనరేషన్ ఒకేలాగా ఉన్నట్టు అజ్యూమ్ చేసుకొని డేటాని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కానీ 15 to 19 ఒకలా ఉంటే 25 to 29 ఒకలా ఉంటుంది. బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గివింగ్ బర్త్ బిట్వీన్ 25 to 29, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసి 30 to 30 అండ్ 20 to 24. ఈ 3 ఏజ్ గ్రూపింగ్స్లోనే ఎక్కువగా మంది పిల్లలు పుడుతూ ఉంటారు. బట్ మనం ప్రతి జనరేషన్ని ఒకేలా కౌంటింగ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో దట్స్ వేర్ ఇట్ ఈస్ బికమింగ్ ఎ ప్రాబ్లమ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ పర్టికులర్ ప్రాబ్లమ్. సో టోటల్గా మనం లిమిటేషన్స్ చూసుకుంటే 1 by 1 ఈ పర్టికులర్ టీఎఫ్ఆర్ యొక్క లిమిటేషన్స్. ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేసి టెంపో ఎఫెక్ట్ అంటాం అనమాట. సమ్ టైమ్స్ విమెన్ ఏం చేస్తూ ఉంటారంటే లేట్గా మ్యారేజ్ చేసుకొని దే డీలే ద చైల్డ్ బర్త్, ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కోసమో వాళ్ళ కెరీర్ కోసమో సమ్ ఎకనామిక్ రీజన్స్ కోసమో. సో ఇక్కడ బర్త్స్ అనేవి పోస్ట్పోన్ అవుతున్నాయి. ఓకే, సో ఆర్టిఫిషియల్గా ప్రస్తుతం లోగా కనిపిస్తున్నప్పటికీ ఈ జనరేషన్ నెక్స్ట్ ఒక 2-3 yearsలో వెన్ దే గెయిన్డ్ ఆర్ వెన్ దే కంప్లీట్ ది ఎడ్యుకేషన్ డెఫినెట్లీ దే విల్ గివ్ బర్త్ టు చైల్డ్. అప్పుడు ఏమవుతుంది అని అంటే అప్పుడు మనకి టీఎఫ్ఆర్ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఆర్టిఫిషియల్గా ఈ పర్టికులర్ ప్రాసెస్ షిఫ్ట్ అయింది. దీన్ని మనం టెంపో ఎఫెక్ట్ అంటాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఆర్ అ లిమిటేషన్ దట్ వీఆర్ సీన్. ఓకే, and the next important thing is social tensions. Currently basically higher female literacy undi, women focusing on their careers, greater urbanization అనేది చూస్తున్నాం, urbanization patterns చూస్తున్నాం, economic aspirations చూస్తున్నాం. So that's where ఈ social conditioning ఏదైతే ఉంటుందో the social conditions are getting different. కాబట్టి people are delaying the child birth, మ్యారేజ్ అయినా చైల్డ్ బర్త్ని డిలే చేస్తున్నారు. సో అక్కడ కూడా మనకి ఏమవుతుంది, ఇట్ ఈస్ గెటింగ్ షిఫ్టెడ్. ఓకే, అండ్ సమ్ టైమ్స్ సమ్ బర్త్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్. టీఎఫ్ఆర్ క్యాలిక్యులేషన్స్లో కొంతమంది బర్త్స్ని మనం ఇంక్లూడ్ చేసుకోలేకపోతున్నాం, ఎక్స్క్లూడ్ అవుతున్నారు చాలామంది. ఓకే, ఎస్పెషలీ 15 years కన్నా తక్కువ ఏజ్లో ఉన్న అమ్మాయిలకి పిల్లలు పుట్టినప్పుడు ఇట్స్ చట్టపరంగా రాంగ్ కాబట్టి దాన్ని ఇంక్లూడ్ చేసుకోలేకపోతున్నాం. పీపుల్ ఆర్ హైడింగ్ ద ఇన్ఫర్మేషన్. అబవ్ 49కి పిల్లలు పుట్టినా కానీ పీపుల్ విల్ బీ హెసిటెంట్ టు టెల్ అవుట్. సో దట్ విల్ బికమ్ ఏ ప్రాబ్లమ్. ఓకే, ఈ కేసెస్ అనేవి చాలా రేర్గా ఉంటాయని చెప్పేసి క్యాలిక్యులేషన్లో కూడా మనం ఎర్రర్స్ చేస్తూ ఉంటాం, లైట్ తీసుకుంటూ ఉంటాం, జనరలైజ్ చేస్తాం, నార్మలైజ్ చేస్తాం. ఓకే, బట్ డెవలపింగ్ ఆర్ ఇస్లామిక్ సొసైటీస్లో ఎర్లీ మ్యారేజెస్ అనేవి, అండర్ ఏజ్ ప్రెగ్నెన్సీస్ అనేవి నిజంగా ఇప్పటికీ కూడా కామనే. అండ్ డ్యూ టు సోషల్ స్టిగ్మా అండ్ లీగల్ ఫియర్, లీగల్ చట్టం పరంగా నేరం కాబట్టి సో దీస్ ఆర్ అండర్ రిపోర్టెడ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ హిడెన్ అనమాట. సో కాబట్టి అవన్నీ ఇక్కడ అన్అకౌంటెడ్, దీస్ ఆర్ గెటింగ్ అన్అకౌంటెడ్. అండ్ దెర్ ఇస్ అనదర్ క్వశ్చన్ దట్ వాజ్ అడ్రస్డ్ ఇన్ దిస్ ఆర్టికల్. సో టీఎఫ్ఆర్ పడిపోతుంది అని అంటే అది డేంజర్ ఒక కంట్రీకి. సో కొన్ని హిస్టారికల్గా మనం కొన్ని కంట్రీస్ని చూస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ డేంజరస్ బికాస్ హిస్టారికలీ కంట్రీస్ విత్ సబ్ రిప్లేస్మెంట్ ఫర్టిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీస్ లైక్ యుఎస్, యూరోప్ అండ్ కంట్రీస్ లైక్ సౌత్ కొరియా ఏవైతే ఉన్నాయో ఎకనామిక్గా నిజంగానే ప్రోగ్రెస్ అయ్యాయి ఈవెన్ వెన్ టీఎఫ్ఆర్ ఇస్ వెరీ వెరీ లో. ఇండియా అనేది డెమోగ్రఫిక్ డివిడెండ్ని ఫుల్గా యూటిలైజ్ చేసుకోలేదు, ఎందుకనంటే యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి. సో బికాస్ ఆఫ్ ఏఐ అండ్ బికాస్ ఆఫ్ ఆటోమేషన్ ఇట్ ఈస్ గెటింగ్ మోర్ అండ్ మోర్ వర్స్ట్. అండ్ ఆల్సో ఇండియా యొక్క ఎల్డర్లీ పాపులేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద మియర్ ఆర్ మోర్ ఆన్ పాస్ట్ ఫర్టిలిటీ రేట్స్. ప్రస్తుతమైన ట్రెండ్స్ కన్నా ప్రీవియస్ ఫర్టిలిటీ రేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు పెరుగుతున్న టీఎఫ్ఆర్కి సో డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుందా ఎకనామీ మీద అని అంటే మైట్ బీ దేర్, మైట్ నాట్ బీ దేర్ అని చెప్పడానికి యూరోప్ అండ్ యూఎస్ ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు, మైట్ బీ దేర్ అని చెప్పడానికి జపాన్ అండ్ చైనా ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. సో ద ఫైనల్ అండర్స్టాండింగ్ ఏంటి అని అంటే ఇండియా రిపోర్టెడ్ ఫర్టిలిటీ రేట్ ఆఫ్ 1.9 ఏదైతే ఉంటుందో సమ్ టైమ్స్ ఇది కొన్ని మనం ఇంటర్ప్రిటేషన్స్లో ఫాల్ట్ ఉండడం వల్ల ఇది రైట్ కాకపోవచ్చు. అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ విమెన్ ఆర్ గెటింగ్ డిలేడ్ ఇన్ ద బర్త్ అండ్ సోషల్ ఎవల్యూషన్స్లో స్టాటిస్టికల్ అజంప్షన్స్ అనేవి కొన్ని ఉన్నాయి. అండ్ సమ్ బర్త్స్ ఆర్ అండర్ రిపోర్టెడ్ ఆల్సో బికాస్ ఆఫ్ లీగల్ ఫియర్. సో వాటి వల్లనే షిఫ్ట్ అయింది కానీ తగ్గలేదు అని చెప్పేసి ఆథర్ అంటున్నారు. ఓకే, ఆన్ సిబిఐ టేక్ ఓవర్స్ ఎ జ్యుడిషియల్ స్టాండ్ పాయింట్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో సెప్టెంబర్లో 27th నాడు పొలిటికల్ ర్యాలీని కండక్ట్ చేశారు, మనకు తెలిసిందే తమిళనాడు కరూర్ డిస్టిక్లో. సో విచ్ వాజ్ ఆర్గనైజ్డ్ బై యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ విజయ్ హూ లీడ్స్ ద తమిళగ వ్యతిరేకజగం పార్టీ. ఓకే, ఈ ర్యాలీలో స్టాంపేడ్ జరిగింది, 41 people చనిపోయారు, మనకు అందరికీ తెలిసిందే. ఈ ఇన్సిడెంట్ తర్వాత మద్రాస్ హైకోర్ట్ ఈ మ్యాటర్ని సీరియస్గా తీసుకొని ఇట్ ఫార్మ్డ్ అ సిట్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్.
ఓకే, అండ్ ఆల్సో ఒక జ్యుడిషియల్ కమిషన్ని కూడా సెటప్ చేయడం జరిగింది, విచ్ వాజ్ హెడెడ్ బై అ రిటైర్డ్ జస్టిస్ అరుణ జగదీశన్ టు ఫైండ్ అవుట్ వాట్ వెంట్ రాంగ్. However, October 13th నాడు Supreme Court of India suddenly decided to stop both this investigation midway and transfer the entire case to the CBI. CBIకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో కాబట్టి సిట్ కానీ జస్టిస్ జగదీశన్స్ కమిషన్ కానీ టోటల్గా సిబిఐకి ఇమీడియట్గా అప్పచెప్పడం జరిగింది. అసలు సుప్రీంకోర్టు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసింది? దెర్ ఆర్ 2 మెయిన్ రీజన్స్ దట్ ఆర్ కోటెడ్. ఒకటి వచ్చేసి పొలిటికల్ అండర్టోన్స్ ఆఫ్ ద కేస్, మీనింగ్ పొలిటికల్ రైవలరీస్ ఆర్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి సిచ్యువేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి షిఫ్ట్ చేస్తున్నాం ఈ కేస్ని అని అన్నారు. అండ్ సమ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సో విచ్ ఆర్ మేడ్ బై ద తమిళనాడు పోలీస్ ఆఫీసర్స్, సో దే ఆర్ సీమింగ్ టు డిఫెండ్ దేర్ సబార్డినేట్స్. కాబట్టి ఈ పర్టికులర్ ఇష్యూని వాళ్ళు దే డిసైడెడ్ టు మూవ్ ఇట్ టు ద సుప్రీం కోర్ట్ అనమాట. ఓకే, దే డిసైడెడ్ టు మూవ్ ఇట్ టు ద సిబిఐ. సో సిబిఐ రోల్ మీరు చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద సిబిఐ? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఒక ప్రీమియర్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 కింద పనిచేస్తూ ఉంటుందన్నమాట. సో బేసికలీ ఇట్ సెల్ఫ్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ద స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్. స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ వచ్చింది, దాంట్లో పుట్టిన బాడీయే సిబిఐ అనమాట. సో దీన్ని మనం ఇనీషియల్గా కరప్షన్ని ట్యాకిల్ చేయడానికి, వార్ టైమ్ పర్చేసెస్లో కరప్షన్ని ట్యాకిల్ చేయడానికి సృష్టించుకున్నాం ఈ బాడీని. ఆల్దో సుప్రీం కోర్ట్ వన్స్ ఫేమస్లీ కాల్డ్ సిబిఐని ఒక కేజ్డ్ ప్యారెట్గా అన్నప్పటికీ ఇట్ ఈస్ స్టిల్ అ పవర్ఫుల్ బాడీ, మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనమాట. నేషనల్ లెవెల్ ఆర్ ఇంటర్స్టేట్ ఇంపార్టెన్స్ ఉన్న కేసెస్లో చాలా మంచిగా హ్యాండిల్ చేస్తూ ఉంది. బట్ వాజ్ ద సుప్రీం కోర్ట్స్ రీజనింగ్ స్ట్రాంగ్ ఎనఫ్? ఈ ఆర్టికల్ ఏం పాయింట్అవుట్ చేస్తుంది అని అంటే బేసికలీ సుప్రీంకోర్ట్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో టు షిఫ్ట్ ఇట్ టు ద సిబిఐ, దిస్ వాజ్ బేస్డ్ ఎంటైర్లీ ఆన్ ద పెటిషనర్స్ అలిగేషన్స్. అక్కడ ప్రైమా ఫెసీ ఆర్ ఫస్ట్ అండ్ ఎవిడెన్స్ లేకుండానే టోటల్గా సిట్ నుంచి సిబిఐకి షిఫ్ట్ చేయడం జరిగిందనమాట. ఇలాంటి సిచ్యువేషన్లో ద ప్రీవియస్ సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్స్ ఆర్ జ్యుడిషియల్ ప్రెసిడెంట్స్ ఏవైతే ఉన్నాయో సో దే సేస్ దాట్ ప్రీవియస్గా ఉన్న జ్యుడిషియల్ జడ్జ్మెంట్స్ దే సేస్ దాట్ a case cannot be handed over to CBI just because people are feeling doubtful. People doubtful or allegations పెట్టినప్పుడు సిబిఐకి వెంటనే ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఒక మెటీరియల్ ఎవిడెన్స్ అనేది ఉండాలి. స్టేట్ పోలీస్ బయస్డ్గా ఉన్నారు, ఇన్కాంపిటెంట్గా ఉన్నారు అని ఒక ఎవిడెన్స్ ఉండాలి అని చెప్పేసి మనకు ప్రీవియస్గా ఉన్న ప్రీసిడెంట్స్ చెప్తున్నాయి. ఓకే, సో బట్ జ్యుడిషియల్ ప్రిన్సిపల్ ప్రకారం, సుప్రీం కోర్ట్ ప్రకారం ఇట్ సెడ్ దాట్ ఇట్ లేడ్ డౌన్ అ క్లియర్ రూల్ ఇన్ ద మెనీ ప్రీవియస్ జడ్జ్మెంట్స్ దాట్ సిబిఐ ప్రోబ్ ఏదైతే ఉంటుందో ఇట్ షుడ్ బి ఓన్లీ ఆర్డర్డ్ యాజ్ అ లాస్ట్ రిసార్ట్. మనకి ఎలాంటి ఆప్షన్స్ లేనప్పుడు సో లాస్ట్ రిసార్ట్గా సిబిఐకి ఇవ్వాలి అండర్ ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో బేసికలీ కోర్ట్స్ కెన్ ఇండీడ్ ఆస్క్ ద సిబిఐ టు టేక్ ఓవర్ అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఎస్పెషలీ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఫెయిల్ అవుతున్నాయి అని అనిపించినప్పుడు, సో స్టేట్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ మెషినరీ అనేది టోటల్గా కరప్ట్ అవుతుంది, మెషినరీ అనేది టోటల్గా ఫెయిల్ అవుతుంది అన్నప్పుడు కూడా ఇవ్వచ్చు సిబిఐకి. సో కేసెస్లో కాంప్లెక్స్ ఇంప్లికేషన్స్ ఉన్నప్పుడు కూడా ఇవ్వచ్చు అనమాట. అండ్ సీనియర్ స్టేట్ ఆఫీషియల్స్కి సంబంధించిన కేసెస్ అయితే కూడా ఇవ్వచ్చు. ఓకే, సో బికాస్ బేసికలీ ఎవరో డౌట్ పడుతున్నారని చెప్పి మాత్రం తీయొద్దు అనమాట. సో ఇట్ షుడ్ బీ ట్రీటెడ్ యాజ్ అ లాస్ట్ రిసార్ట్. ఓకే, so in the 25-page order that is given by the Supreme Court mentioned that the decision to hand over the case to the CBI has come mainly from the petitioners allegations. Petitions పెట్టిన allegations ని బట్టి మేము షిఫ్ట్ చేస్తున్నామని వాళ్ళు అన్నారనమాట. ఓకే, విక్టిమ్స్ యొక్క రిలేటివ్స్ ఈ పెటిషనర్స్ అనేవాళ్ళు. సో జస్ట్ వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారని చెప్పేసి షిఫ్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ రాంగ్ అకార్డింగ్ టు ద ప్రీవియస్ జ్యుడిషియల్ ప్రెసిడెంట్స్. ఓకే, సో స్టేట్ గవర్నమెంట్ అనేది పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందని, సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ కామెంట్స్ని బట్టి వీటన్నిటిని బట్టి ఫేవరెటిజం ఉంది అని చెప్పేసి వాళ్ళు పెటిషనర్స్ చెప్పడంతో సిబిఎఫ్కి షిఫ్ట్ చేశారు. ఈ రీజనింగ్ అనేది ప్రాబ్లమాటిక్. ఈ ఆర్టికల్లో ఏం హైలైట్ చేస్తున్నారు అని అంటే సుప్రీంకోర్టు యొక్క ఓన్ పాస్ట్ రూలింగ్స్ ఏవైతే ఉన్నాయో దే సేస్ దాట్ మన దగ్గర ప్రాపర్ ప్రూఫ్ అనేది ఉండాలి దాట్ ద స్టేట్ మెషినరీ ఈజ్ బయాస్ అని. ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ సెక్రటరీ మైనర్ ఇరిగేషన్ అండ్ రూరల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ యూపీ కోర్ట్ ఏం చెప్పింది అని అంటే సిబిఐ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉంటుందో ఇట్ క్యాన్ బీ డన్ ఓన్లీ ఇఫ్ దెర్ ఇస్ అ స్ట్రాంగ్ ఎవిడెన్స్, ఎనఫ్ ఎవిడెన్స్ ఆర్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటేనే షిఫ్ట్ చేయాలని ప్రీవియస్ జడ్జ్మెంట్స్లో చెప్పిందనమాట. మోర్ ఓవర్
Justice Maheshwari himself, who authored the present Karur order, had said just a few days earlier that so public order, okay, which is under the entry 1 of the state list, and police, which is under the entry 2 of the state list of the constitution. Kabatti police order and police only extraordinary situations lo maatrame transfer అవ్వాలి సిబిఐకి. లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. సో ప్రీవియస్ కోర్ట్ జడ్జ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దే సేస్ దాట్ ఎనఫ్ ప్రూఫ్ ఉంటేనే స్టేట్ అథారిటీస్ నుంచి కేసెస్ని, అంటే సిట్ లాంటి బాడీస్ నుంచి కేసెస్ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, ఎందుకనంటే పోలీస్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ స్ట్రిక్ట్గా స్టేట్ సబ్జెక్ట్స్ కాబట్టి. ఓకే, ఒకవేళ ఇలా షిఫ్ట్ చేయడం అనేది ఇట్ ఇస్ అగేన్స్ట్ ఫెడరలిజం అవుతుందన్నమాట, ఒకవేళ జ్యుడిషియల్ ప్రెసిడెన్స్ని ఫాలో అవ్వకపోతే. ఓకే, సో దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ ఇంకొకటి ఏంటంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్స్ చేయడానికి జనరల్ కన్సెంట్ అనే ఒక క్లాస్ని ప్రతి స్టేట్ యాక్సెప్ట్ చేయాలి. బట్ తమిళనాడు దాన్ని విత్డ్రూ చేసింది 2023లోనే. సో జనరల్ కన్సెంట్ అంటే ఏంటంటే సిబిఐ ఒక పర్టికులర్ స్టేట్లో జరిగిన ఇన్సిడెంట్స్ని ఇన్వెస్టిగేట్ చేయాలి అని అంటే బిఫోర్ హ్యాండ్ పర్మిషన్ తీసుకోవాలి స్టేట్ నుంచి, కానీ ఇక్కడ పర్మిషన్ తీసుకోలేదు. అండ్ ఆల్సో సుప్రీంకోర్టు మెన్షన్ చేసిన జ్యుడిషియల్ కమిటీ ఏదైతే ఉంటుందో దీనికి ఒక స్టాట్యుటరీ బ్యాకింగ్ అనేది లేదు. ఓకే, సో వర్ దిస్ ఎనీ సైన్స్ ఆఫ్ బయాస్ బై ద సిట్ ఆర్ ఎంక్వైరీ కమిషన్? మరి ఏమైనా బయాసెస్ నిజంగానే కనిపించాయా సిట్కి సంబంధించి? సో ఏదైతే సిట్ మద్రాస్ హైకోర్టు చేసిందో దే వర్ వర్కింగ్ సపరేట్లీ అండ్ యాక్టివ్లీ. వాళ్ళ మీద అయితే ఎలిగేషన్స్ లేవు, బయాస్ ఉంది అని చెప్పేసి ఎక్కడా లేదు. ఇన్ అనదర్ ఎర్లియర్ జడ్జ్మెంట్స్ ఆల్సో సో సుప్రీంకోర్టు వార్న్ చేసింది దట్ స్వీపింగ్ రిమార్క్స్ చేయడం అనేది ఆన్ ద గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆర్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సో సింప్లీ బేస్డ్ ఆన్ ది పెటిషన్స్, ఇట్ ఈస్ నాట్ రైట్. ఓకే, ఇట్ షుడ్ నాట్ బీ డన్ అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ వాళ్ళ మీద ఎలాంటి అలిగేషన్స్ లేనప్పుడు ఇట్ ఈస్ స్నాచింగ్ అవే ద పవర్ ఇస్ అ రాంగ్ థింగ్. ఓకే, సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి అని అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి వచ్చేసి సిబిఐలో ఉన్న ఈ జనరల్ కన్సెంట్ క్లాజ్ గురించి మీకు తెలియాలి. అండ్ సిబిఐ ఏదైతే ఉంటుందో సిబిఐకి సంబంధించిన జడ్జిమెంట్స్లో ఒక పర్టికులర్ బాడీ నుంచి షిఫ్ట్ చేసినప్పుడు కేసుని సిబిఐకి ఓన్లీ లాస్ట్ రిసార్ట్గానే షిఫ్ట్ చేయాలి. ఓకే, అండ్ ఆల్సో ఈ ఆర్బిటరీ షిఫ్టింగ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అగేన్స్ట్ ద ప్రీవియస్ జ్యుడిషియల్ ప్రెసిడెంట్స్. సో షిఫ్ట్ అనేది ఓన్లీ సర్టన్ సిచ్యువేషన్స్లో మాత్రమే జరగాలి. ఆ సిచ్యువేషన్స్ ఏంటో చూసాము. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. దట్స్ ఇట్. మోర్ దాన్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఓకే, ఎలక్టోరల్ రోల్ రివాంప్ ద కేస్ ఫర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. సో మనకు తెలుసు బీహార్లో ఆఫ్టర్ 20 లాంగ్ ఇయర్స్ ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఒక ఎక్సర్సైజ్ని కండక్ట్ చేసింది ఎలక్టోరల్స్కి సంబంధించి. ఓకే, ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ని బీహార్తోనే స్టార్ట్ చేసింది, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్కి షిఫ్ట్ చేసింది, అండ్ దెన్ ఇట్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. ఎస్ఐఆర్ యొక్క ఐడియా ఏంటి అని అంటే టు క్లీన్ ద ఎలక్టోరల్ రోల్స్ ఆర్ టు అప్డేట్ ద ఎలక్టోరల్ రోల్స్. ఓకే, సో ఎవరైతే ఆల్రెడీ చనిపోయారో, ఇండియన్ సిటిజన్షిప్ ఎవరైతే గివప్ చేశారో వాళ్ళని రిమూవ్ చేస్తాం, ఎవరైతే మైగ్రేట్ అయ్యారో దాన్ని బట్టి మనం అప్డేట్స్ చేస్తూ ఉంటాం. ఓకే, వేరే కాన్స్టిట్యుయెన్సీస్కి వెళ్తే, లేకపోతే ఎవరైనా 18 ఇయర్స్ దాటి ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఓటింగ్ హక్కు ఇస్తూ ఉంటాం. సో ఆ చేంజెస్ని తీసుకొచ్చి దాన్నే ఎలక్టోరల్ రోల్ రివిజన్ అని అంటూ ఉంటాం అనమాట. ఓకే, ఒక పర్టికులర్ పర్సన్ ఎలక్టోరల్ రోల్లో ఉండాలి అని అంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, 18 ఇయర్స్ కన్నా ఎక్కువ అయి ఉండాలి, ఆర్డినరీగా రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, అంటే 6 months అట్లీస్ట్ కంటిన్యూస్గా ఉండాలి ఒక ప్లేస్లో. హవెవర్ దెర్ ఆర్ సమ్ లాంగ్ స్టాండింగ్ కన్సర్న్స్ అబౌట్ ఇన్ఎలిజిబుల్ పీపుల్. ఎందుకు అని అంటే సమ్ పీపుల్ నేబరింగ్ కంట్రీస్కి తెలియకుండా ఎంటర్ అవ్వచ్చు, రాంగ్లీ ఇంక్లూడ్ అయ్యి ఉండొచ్చు. ఓకే, వెరిఫికేషన్లో ట్రాన్స్పరెన్సీ లేకపోవచ్చు, ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజర్ ఎర్రర్స్ అనేవి ఉండొచ్చు అనమాట. సో ప్రస్తుతం ఉన్న కరెంట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ అవుట్డేటెడ్ బికాస్ ఓటర్ డేటా ఆన్ పేపర్ ఇస్ వెరీ వెరీ ఓల్డ్. వెరిఫికేషన్ అనేది ప్రస్తుతం మాన్యువల్గా చేస్తూ వచ్చాం. అండ్ దెర్ వాజ్ నో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఎనీ మోర్ వెన్ లాస్ట్ టైం ఈ రివిజన్ జరిగినప్పుడు. కాబట్టి 2 decades అయిపోయింది. కాబట్టి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ప్లేసెస్లో వచ్చింది. లైక్ ఆధార్ వచ్చింది, యూపీఐ వచ్చింది, డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్స్, ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్. కాబట్టి ఎస్ఐఆర్ 2025 ఫ్రేమ్వర్క్ అనేది ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ దాట్ ఆఫ్ ద ప్రీవియస్ వన్. కాబట్టి లాట్ ఆఫ్ ఎఫిషియన్సీస్ అనేవి వస్తాయి. ఎస్పెషలీ బీహార్లో 11 డాక్యుమెంట్స్ని అలౌ చేశారు టు ప్రూవ్ దర్ సిటిజన్షిప్. ఇట్ ఈస్ ఆన్ ది ఓనర్స్ ఆఫ్ ద సిటిజన్ టు ప్రూవ్ దర్ సిటిజన్షిప్. డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టో, బర్త్ సర్టిఫికేటో, మెనీ మోర్.
బట్ ఆధార్ మాత్రం ఇనీషియల్గా అలౌ చేయలేదు. బట్ విత్ ద సుప్రీంకోర్టు ఇంటర్ఫియరెన్స్ ఆధార్ని కూడా 12th డాక్యుమెంట్లో తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో ఎందుకనంటే వాళ్ళు ఏం చెప్పారు అని అంటే ఎలక్షన్ కమిషన్ ఆధార్ అనేది సో సిటిజన్స్కే కాదు నాన్ సిటిజన్స్ కూడా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో బట్ ఆధార్ అనేది చాలా సిటిజన్స్కి ఉంటుంది కాబట్టి అగైన్ ఇట్ వాస్ ఇంక్లూడెడ్. ఓకే, సో ఆఫ్టర్ సెవెరల్ లీగల్ హియరింగ్స్ ఆధార్ హ్యాస్ నౌ బీన్ అప్హెల్డ్ బై ద కోర్ట్స్ as a valid and లెజిటిమేట్ డిజిటల్ ఐడి అని చెప్పొచ్చు. ఎర్లియర్గా కొన్ని ఇష్యూస్ అనేవి ఉన్నప్పటికీ ఫస్ట్ టైం దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. దీంట్లో బేసికలీ ఆధార్లో పర్సనల్ డేటాస్ ఉంటాయి, బయోమెట్రిక్ డేటా ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ సెంట్రలీ స్టోర్డ్. ఓకే, బోత్ ప్రైవేట్ బాడీస్ అండ్ గవర్నమెంట్ బాడీస్ చాలా ప్లేసెస్లో ఐడెంటిటీ వెరిఫై చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. అటెండెన్స్ ట్రాకింగ్ కోసం, స్కాలర్షిప్స్ తీసుకునేటప్పుడు, వెల్ఫేర్ డిస్ట్రిబ్యూషన్కి, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్కి, లైఫ్ సర్టిఫికేట్స్ తీసుకోవడానికి, అడ్మిషన్స్కి కూడా ఆధార్ని వాడుతూ ఉంటాం. సో ఇన్ ప్రాక్టీస్ ఆధార్ అనేది ఇండియాస్ డీఫాక్టో నేషనల్ డిజిటల్ ఐడి అనమాట. ఓకే, ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ కాలింగ్ ఇట్ అఫీషియలీ బట్ డీఫాక్టోగా దాన్ని అలా పిలుచుకోవచ్చు నార్మల్ కాన్వర్జేషన్స్లో. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇగ్నోరింగ్ ఇట్ ఇండియన్ పాలసీ మేకర్స్ ఆధార్ ఈకో సిస్టమ్స్ని టోటల్గా స్ట్రెంథన్ అప్ చేయాలి సో దట్ ఇల్లీగల్గా వేరే వాళ్ళకి రాకుండా ఉండడానికి, అండ్ దాంట్లో ఇంకా వేరే డాక్యుమెంట్స్ని ఇంటిగ్రేట్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆధార్ బేస్డ్ వెరిఫికేషన్ అనేది సో చాలా ప్లేసెస్లో యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటిలలో ఏమైనా తప్పులు ఉంటే వాటన్నిటిని అప్డేట్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ప్రతి ఎడిషన్ ప్రతి డిలీషన్ అనేది ఇట్ షుడ్ బి కరెక్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్స్. టైమ్ స్టాంప్డ్ రికార్డ్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, టైమ్ స్టాంప్స్ అనేవి ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఒకవేళ అప్డేషన్స్ జరిగిన. ఓకే, సో వెన్ బీహార్ రివైజ్డ్ ది ఎలక్టోరల్ రోల్స్ అక్కడ రివైజ్ చేసినప్పుడు కొన్ని సీరియస్ ఇర్రెగ్యులారిటీస్ చూసామన్నమాట. 3.6 lakh పీపుల్ డిలీట్ అయ్యారు లిస్ట్లో నుంచి, అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ వర్ 80 lakh, ఫ్యూవర్ దాన్ దట్ ఆఫ్ ది ఎస్టిమేటెడ్ అడల్ట్ పాపులేషన్, అంటే ఆల్మోస్ట్ 10% లోవర్ ఉన్నారు. ఓకే, అండ్ ఆల్సో సమ్ సెంటినరియన్స్ అంటే 100+ ఇయర్స్ ఉన్న వాళ్ళని ఓటర్ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. కొంతమంది రీఇంక్లూడ్ అయ్యారు. జెండర్ రేషియో అనేది డిఫరెన్స్ కనిపించింది, అంటే ఎక్కువగా మెన్ మైగ్రేట్ అవుతూ ఉంటారు. సో బీహార్లో అవుట్ మైగ్రేషన్ ఎక్కువ ఉంటుంది, మెన్ నీడ్ టు గెట్ ఎక్స్క్లూడెడ్ మోర్ బట్ విమెన్ గోట్ ఎక్స్క్లూడెడ్ మోర్. సోషియో ఎకనామిక్ వల్నరబిలిటీస్ని చూసాం ఈ డేటాలో. ఓకే, అండ్ దెర్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ స్టెప్ దట్ దే హ్యావ్ టేకెన్, దట్ ఈస్ ఈసీఐ నెట్, విచ్ ఇస్ ఇండియాస్ మ్యాసివ్ ఓటర్ డేటాబేస్ అనమాట. ఎలక్షన్ కమిషన్ యొక్క న్యూ ఐడియా ఇది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డిజిటల్ డేటాబేసెస్ ఇన్ ద వరల్డ్. ఓకే, నియర్లీ 1 billion ఓటర్స్ డేటా అందులో మెన్షన్ చేసి ఉంటుంది. సో బేసికలీ దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారు అంటే సీడాక్. ఓకే, విచ్ ఇస్ అ ప్రీమియర్ గవర్నమెంట్ కంప్యూటింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈసీఐ నెట్ ఏం చేస్తుంది అని అంటే, సో ఈపీఐసి ఐడి ఉంటే ఆర్ ఓటర్ ఐడి నెంబర్ ఉంటే వీ కెన్ సర్చ్ బై నేమ్. ఏమైనా అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ చేసుకోవచ్చు, మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. గ్లోబల్గా చాలా వెరీ తక్కువ డెమోక్రసీస్లోనే ఇలాంటి ఐడియాలజీ అనేది ఉందన్నమాట. డూప్లికేట్ ఎంట్రీస్ ఉన్నా చెక్ చేయొచ్చు, కన్సిస్టెన్సీస్ ఉన్నా చెక్ చేయొచ్చు, రియల్ టైమ్ డెమోగ్రఫిక్ రిపోర్ట్స్ని చెక్ చేయొచ్చు, ఆటోమేటిక్గా కరెక్షన్స్ కూడా తీసుకురావచ్చు అనమాట. ఓకే, సో ఈ ఆర్టికల్ ఏం పాయింట్అవుట్ చేస్తుంది అని అంటే, సో ఒకటి ఇన్స్టిట్యూషనల్ ఇనర్షియా. ఓకే, ఓల్డ్ మాన్యువల్ ప్రొసీజర్స్ నుంచి షిఫ్ట్ అవ్వద్దు అని కొంతమంది డెలిబరేట్గా దీన్ని డిసగ్రీ చేస్తున్నారు. అండ్ బేసికలీ టెక్నాలజీ బేస్లో ట్రాన్స్పరెన్సీ వస్తుందని కూడా కొంతమందికి భయం అయితే ఉందన్నమాట. సో బేసికలీ ఈసీఐకి టెక్నికల్ లీడర్షిప్ ఉన్నా ఇట్ స్టిల్ రిలీజ్ ఆన్ డోర్ టు డోర్ మాన్యువల్ చెక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ బేస్డ్ వెరిఫికేషన్ బికాస్ ఇట్ నీడ్ టు బి ట్రాన్స్పరెంట్ కాబట్టి నార్మల్గా డిజిటల్ వేలో వెళ్తే. కాబట్టి ద వే ఫార్వర్డ్ ఇస్ ప్రస్తుతం ఉన్న మాన్యువల్ మెథడ్స్ కాకుండా వీ నీడ్ టు అప్డేట్, వీ నీడ్ టు ఇంక్లూడ్ టెక్నాలజీ సో దట్ ఇట్ విల్ బికమ్ వెరీ వెరీ ట్రాన్స్పరెంట్ ఎనఫ్. ఓకే, నెక్స్ట్ వన్, ఫారెన్ క్యారియర్స్ పోచింగ్ ఇండియన్ పైలట్స్ వుడ్ బి డిస్టర్బింగ్ ఎల్బర్స్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్లో ఏంటి అని అంటే, దిస్ ఇస్ అబౌట్ ఇండియాస్ కన్సర్న్ ఓవర్ ఫారెన్ ఎయిర్లైన్స్. దే ఆర్ పోచింగ్ ఇండియన్ పైలట్స్ అనమాట. ఓకే, అండ్ అదర్ స్కిల్డ్ ఏవియేషన్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పోచ్ చేస్తున్నారు. సో ద గవర్నమెంట్ అండ్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఏం ఆర్గ్యూ చేస్తున్నారు అని అంటే, ఫారెన్ క్యారియర్స్ ఎప్పుడైతే ఇండియన్ పైలట్స్ని హైర్ చేసుకుంటున్నారో లేకపోతే ఇంజనీర్స్ని ఆర్ క్యాబిన్ క్రూని లార్జ్ నెంబర్స్లో హైర్ చేసుకుంటున్నారో ఇట్ హర్ట్స్ ద గ్రోత్ ఆఫ్ డొమెస్టిక్ ఏవియేషన్ సెక్టార్కి హర్ట్ చేస్తుంది. ఇట్ విల్ క్రియేట్ ది ఇన్స్టెబిలిటీ. ఓకే, సో ఇక్కడ ఎల్బర్స్ ఎవరు? హీ ఈస్ ద ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ ఎయిర్లైన్ CEO అనమాట, దట్ ఈస్ ఇండిగో.
హీ ఎక్స్ప్లెయిన్స్ దట్ ఇండస్ట్రీస్కి కన్సర్న్స్ ఉన్నాయి వెన్ యూఆర్ పోచింగ్ ద టోటల్ పీపుల్. సో ఇక్కడ మీకు తెలియాల్సిన టర్మ్ ఒకటి పోచింగ్ అంటే రిక్రూటింగ్ ద స్కిల్డ్ స్టాఫ్ ఫ్రమ్ ద కంపెనీ ఆర్ ఎ కంట్రీ ఆల్ ఎట్ వన్స్. ఓకే, దట్ విల్ క్రియేట్ అ ప్రాబ్లమ్ టు ద డొమెస్టిక్ కంపెనీస్, రైట్? ఇక్కడ ఒక టర్మ్ ఇంపార్టెంట్, దట్స్ ఇట్. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్స్లో సో బేసికలీ వీ హ్యావ్ టోల్డ్ దాట్ ఇండియా ఏం ప్రపోజ్ చేసింది అని అంటే సో క్రాస్ బార్డర్ హైరింగ్ని రెగ్యులేట్ చేయాలి. ఫారెన్ ఎయిర్లైన్స్ ట్రైన్డ్ ఇండియన్ స్టాఫ్స్ని ఒకేసారి పోచ్ చేయడం ఇస్ హిట్టింగ్ ది డొమెస్టిక్ గ్రోత్ అని చెప్పేసి ఇండియా ఒక ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. ఓకే, దట్ ఈస్ సంథింగ్ విచ్ హ్యావ్ టు రిమెంబర్. కోర్ సెక్టార్ గ్రోత్ స్లోస్ టు 3-month low of 3% ఇన్ సెప్టెంబర్ అని ఒక ఎకనామీ రిలేటెడ్ ఆర్టికల్ వచ్చిందనమాట. సో ఇక్కడ మనము కోర్ సెక్టార్ గ్రోత్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఓకే, విచ్ మీన్స్ హౌ ఫాస్ట్ ద కంట్రీస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలా గ్రో అవుతున్నాయి అనేది ఈ పర్టికులర్ కోర్ సెక్టార్ అనమాట. సెప్టెంబర్ 2025 ఏదైతే ఉంటుందో ఈ పర్టికులర్ మంత్లో ద గ్రోత్ అనేది చాలా స్లో డౌన్ అయింది టు జస్ట్ 3%, విచ్ ఇస్ లోయెస్ట్ ఇన్ ద లాస్ట్ 3 months. ఓకే, ఎందుకు అని అంటే ఫ్యూయల్ రిలేటెడ్ సెక్టార్స్ లైక్ కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అండ్ రిఫైనరీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వీక్ పర్ఫార్మెన్స్ వల్ల. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ సెక్టార్ అంటే ఏంటో తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ అప్డేట్ ఇంతే, బట్ కోర్ సెక్టార్ అంటే ఏంటి? ఓకే, కోర్ సెక్టార్ అంటే దీస్ ఆర్ ద సెక్టార్స్ విచ్ ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియాస్ ఇండస్ట్రియల్ ఎకానమీ. సో 8 కోర్ సెక్టార్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో టోటల్ ఇండస్ట్రియల్ బేసికలీ ప్రొడక్షన్లో ఐఐపిలో ఇండెక్స్ ఆన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో 40% వెయిటేజ్ వీటికే ఉంటుందన్నమాట. సో వాట్ ఆర్ దోస్ కోర్ ఇండస్ట్రీస్? అకార్డింగ్ టు ద వెయిటేజ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ద హైయెస్ట్ వెయిటేజ్ అనమాట ఐఐపిలో. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ స్టీల్. ఓకే, నాట్ ఎలక్ట్రిసిటీ బట్ రిఫైనరీ ఈజ్ ద హైయెస్ట్, అండ్ ద సెకండ్ హైయెస్ట్ ఈజ్ ద ఎలక్ట్రిసిటీ, థర్డ్ హైయెస్ట్ ఈజ్ ద స్టీల్, రైట్? అండ్ దాని తర్వాత మిగతా వస్తూ ఉంటాయి. మిగతావి ఏమేమి ఉన్నాయి అని అంటే కోల్ ఉంది, క్రూడ్ ఆయిల్ ఉంది, న్యాచురల్ గ్యాస్ ఉంది, ఫర్టిలైజర్స్ ఉన్నాయి, సిమెంట్. సో ఇవి 8 కోర్ ఇండస్ట్రీస్ అనమాట. హైయెస్ట్ వెయిటేజ్ వచ్చేసి రిఫైనరీ ప్రోడక్ట్స్కి అండ్ సెకండ్ హైయెస్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీకి ఉంది. యూ నీడ్ టు చెక్ బిఫోర్ ది ఎగ్జామ్ వన్స్ అగైన్. ఓకే, సో వాట్ ఈస్ దిస్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్? సో ఇట్ ఈస్ అ మంత్లీ ఇండికేటర్ విచ్ ఇస్ రిలీజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అనమాట. అసలు ఈ 8 కోర్ ఇండస్ట్రీస్లో ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయిందా లేదా తెలుసుకోవడానికి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. కాంట్రాక్ట్ అయింది అని అంటే ఇట్ మీన్స్ దట్ దెర్ ఇస్ అ బేసికలీ ఫాల్ ఇన్ ద ప్రొడక్షన్ అని చెప్పేసి, కాంట్రాక్షన్ ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సెప్టెంబర్లో ఎందుకు తగ్గింది అని అంటే సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఫ్యూయల్ రిలేటెడ్ సెక్టర్స్లో అండర్ పర్ఫార్మెన్స్ ఉండడం వల్ల అయ్యి ఉండొచ్చు, అండ్ బికాస్ ఆఫ్ సమ్ గ్లోబల్ టెన్షన్స్ అండ్ మెనీ మోర్ థింగ్స్. ఓకే, సో దిస్ ఇస్ అన్ అప్డేట్, దట్స్ ఇట్. నెక్స్ట్ ఆర్టికల్, ఇండియాస్ H2F for the financial year 2026 tech hiring outlook not so promising అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఈ ఆర్టికల్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ అబౌట్ ఇండియాస్ టెక్నాలజీ సెక్టార్ హైరింగ్ అవుట్లుక్. ఓకే, సో ఫర్ సెకండ్ హాఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అని అంటే సో ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఇండియా నాట్ లుకింగ్ ప్రామిసింగ్ అని చెప్పేసి. ఎందుకు అని అంటే యూఎస్ టారిఫ్స్ వల్ల, ప్రొటెస్ట్ల వల్ల, డొమెస్టిక్ పాలసీ డిస్రప్షన్స్ వల్ల, ఐటీ బడ్జెట్స్ రెడ్యూస్ అవ్వడం వల్ల. ఓకే, ఫర్ ద ఇయర్ ఫైనాన్షియల్ 2026 ద సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో సో దట్ ఈస్ ఫ్రమ్ అక్టోబర్ టు మార్చ్ 2026 డెఫినెట్లీ ద అవుట్లుక్ అండ్ ప్రాస్పెక్టస్ అనేది ప్రాపర్గా లేదు బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో అండ్ దెర్ ఆర్ ఫ్యూ అదర్ రీజన్స్ లైక్ మ్యాక్రో ఎకనామిక్ అన్సర్టెనిటీస్ ఉన్నాయి. డొమెస్టిక్ లెవెల్లో నో కింగ్స్ ప్రొటెస్ట్ లైక్ నో కింగ్స్, గవర్నమెంట్ షట్ డౌన్స్, ఓకే, ఐటీ ప్రాజెక్ట్స్ డీలేస్ అవ్వడం, క్యాన్సల్ అవ్వడం, యూఎస్కి సంబంధించి మార్కెట్ అన్స్టేబుల్గా ఉండడం, డొమెస్టిక్గా ఇంపాక్ట్ అవ్వడం ఆ టారిఫ్స్ వల్ల, ఇలా లాట్ ఆఫ్ రీజన్స్ వల్ల సో అవుట్లుక్ అనేది ఇట్ ఈస్ నాట్ లుకింగ్ ప్రామిసింగ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. జస్ట్ అన్ అనాలిసిస్, వెరీ స్మాల్ అనాలిసిస్ దట్ ఈస్ టు బీ నోన్ టు అస్, దట్స్ ఇట్. FATF మే డిస్కస్ స్టేట్ స్పాన్సర్షిప్ ఆఫ్ టెర్రరిజం, పాకిస్తాన్ ఎంటిటీస్ ఇన్ ఫోకస్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. FATF త్వరలోనే ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం అనమాట. ఎస్పెషలీ పాకిస్తాన్లోని ఎంటిటీస్ని టార్గెట్ చేయబోతుంది అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎస్పెషలీ ఆన్ లష్కర్ ఈ తైబా, జైషీ మొహమ్మద్. సో బేసికలీ వాళ్ళు స్టేట్ యాక్టర్స్ నుంచి సపోర్ట్ని పొందుతున్నారు కాబట్టి ఇట్ మే యాక్చువల్లీ డిస్కస్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్. FATF అంటే ఇట్స్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ, 1989లో ఎస్టాబ్లిష్ చేశాము టు కంబాట్ మనీ లాండరింగ్, టెర్రర్ ఫినాన్సింగ్ అండ్ రిలేటెడ్ థ్రెట్స్ ఏవైతే ఉంటే వాటన్నిటిని కంబాట్ చేయడానికి తీసుకొచ్చిన ఒక బాడీ. ఇదేం చేస్తూ ఉంటుందంటే ఏమైనా రిస్క్లు ఉంటే అసెస్ చేస్తుంది, ఇట్ విల్ మానిటర్ ద కంప్లైంట్స్ అండ్ ఇష్యూ ద గైడెన్స్. ఓకే,
So this is something which you have to remember. Next articles, doctor raises fresh concern as Delhi High Court permits ORS-L sales. So Delhi High Court ఏదైతే ఉందో it has granted a interim protection to JNTL Consumer Health India so that they can allow selling the existing stock of ORS. ORS ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాన్ చేయడం చూసాం on the name of sugary drinks రీసెంట్గా. సో ఆ న్యూస్, వైరల్ న్యూస్ మీరు అందరు చూసుంటారని అనుకుంటున్నాను. సో ఓఆర్ఎస్ అనేది టెంపరీగా స్టాక్ అయిపోయేంత వరకు సెల్ చేయొచ్చు అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు వీళ్ళకి అలౌ చేయడం జరిగిందనమాట. ఓకే, బట్ దిస్ రేసెస్ ద పబ్లిక్ హెల్త్ కన్సర్న్స్. ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ అనేవి దే ఆర్ మిస్లీడింగ్ ద కన్జ్యూమర్స్ ఇంట్రెస్ట్ కాబట్టి డెఫినెట్లీ దే ఆర్ రేసింగ్ ద పబ్లిక్ హెల్త్ కన్సర్న్స్. ఎందుకంటే అక్కడ హై షుగర్ కంటెంట్ అనేది ఉంది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓఆర్ఎస్ అండ్ ORS-L, ఓఆర్ఎస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అ ఓరల్ హైడ్రేషన్ సొల్యూషన్. WHO అప్రూవ్ చేసి ఉండాలి. సో బేసికలీ ఇది డీహైడ్రేషన్ని ట్రీట్ చేయడానికి ఎస్పెషలీ చిల్డ్రన్ అండ్ డయేరియా పేషెంట్స్లో దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ORS-L అంటే ఏంటంటే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ లైక్ ప్రోడక్ట్స్ అనమాట. సో బేసికలీ దీన్ని ORS లాగా సెల్ చేస్తూ ఉంటారు, కాకపోతే ఇక్కడ హై షుగర్ ఆర్ అడిక్టివ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, బట్ పబ్లిక్ హెల్త్ వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, సో ఓఆర్ఎస్ని సేల్ చేయడం అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ అ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్. సో కన్జ్యూమర్స్ని మీరు మిస్లీడ్ చేస్తున్నారు అని. FSSAI ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ అ నేషనల్ అథారిటీ ఫర్ ఫుడ్ సేఫ్టీ, రీసెంట్గానే ఏవైతే WHO స్టాండర్డ్స్ని అదహర్ చేయట్లేదో వాళ్ళు యూజ్ చేయకూడదు, వాళ్ళు అమ్మకూడదు అని చెప్పేసి రీసెంట్గా ఒక డెసిజన్ ఇచ్చింది. ఓకే, సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. నెక్స్ట్ వన్, సో EC bars print ads on poll eve voting day without certification అని చెప్పేసి ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని బార్ చేసింది టు పబ్లిష్ ప్రింట్ అడ్వర్టైజ్మెంట్స్ ఆన్ ద పోల్ డే. పోల్ డే రోజు ప్రింట్ అడ్వర్టైజ్మెంట్స్ని చేయకూడదు అని చెప్పేసి చెప్పింది అనమాట, ఈవెన్ ద డే బిఫోర్ ఆల్సో. ఓకే, సో బట్ కంటెంట్ అనేది ప్రీ సర్టిఫైడ్ ఉంటే మాత్రం వాళ్ళు చేసుకోవచ్చు, బట్ లేదు అన్నప్పుడు డెఫినెట్లీ 1 day బిఫోర్ అండ్ ఆన్ దట్ పర్టికులర్ డే దే షుడ్ నాట్ డూ దాట్. ఓకే, సో దిస్ ఇస్ అ స్మాల్ అప్డేట్. అండ్ అనదర్ అప్డేట్, మోదీ కంగ్రాచులేట్స్ న్యూ జపాన్ ప్రైమ్ మినిస్టర్, సేస్ ties vital to promote Indo-Pacific peace అని ఒక ఆర్టికల్ వచ్చింది. దిస్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ ఇండియాస్ డిప్లొమాటిక్ రెస్పాన్స్ టు ది ఎలక్షన్ ఆఫ్ జపాన్స్ న్యూ ప్రైమ్ మినిస్టర్. హర్ నేమ్ ఇస్ సనే తకైచి. ఓకే, సో తన యొక్క బేసికలీ ప్రైమ్ మినిస్ట్రీషిప్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా జపాన్ టైజ్ అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు కంగ్రాచులేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇద్దరు కంట్రీస్కి స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ అనేది ఉంది. సో 2012 నుంచి 20 వరకు షింజో అబేస్ టెన్యూర్లో కూడా సో వీ హ్యాడ్ అ వెరీ క్లోజ్ రిలేషన్స్ అని చెప్పేసి హీ టోల్డ్ అనమాట. హీ రిమైండెడ్ ఆసియాన్ అండ్ ఈస్ట్ ఏషియన్ సమ్మిట్ అండ్ మెనీ అదర్ ఫోరమ్స్లో బోత్ ద కంట్రీస్ ఆర్ పార్ట్. Okay, that is something which you have to remember. Just remember the new Prime Minister name. Next small update, India upgrades its technical mission in Kabul to embassy. So మనం ఆల్రెడీ past classes చూసాము that Taliban foreign minister he came to India, దాని తర్వాత పాకిస్తాన్కి తాలిబాన్కి క్లాషెస్ వచ్చాయి. ఓకే, సో బేసికలీ పాకిస్తాన్ started attacking Taliban to basically show the disinterest of India and Taliban relations. ఇవన్నీ చూస్తున్నాం. అండ్ రీసెంట్ విజిట్ ఆఫ్ అమీర్ ఖాన్ ముతాకి టైంలో వీ హ్యావ్ అప్గ్రేడెడ్ ద టెక్నికల్ మిషన్ ఇన్ ద ఆఫ్ఘాన్ కాబుల్ యాజ్ అన్ ఎంబసీ. సో వితౌట్ రికగ్నైజింగ్ ద తాలిబాన్ రూల్ జస్ట్ మనం ఎంబసీని సో టెక్నికల్ మిషన్ నుంచి ఎంబసీగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. రైట్, సో దట్ ఈస్ సంథింగ్ విచ్ హ్యావ్ టు రిమెంబర్. న్యూ H1B వీసా ఫీ విల్ నాట్ అప్లై ఫర్ చేంజ్ ఆఫ్ స్టేటస్ US గవర్నమెంట్. సో US గవర్నమెంట్ ఏం క్లారిఫై చేసింది అని అంటే న్యూ H1B ఫీజు ఏదైతే ఉంటుందో దట్ ఈస్ $100,000. ఆ ఫీ ఏదైతే ఉంటుందో ప్రస్తుతం ఉన్న వీసా హోల్డర్స్కి అప్లై అవ్వదు. ఓకే, సో బేసికలీ ఎవరైనా స్టేటస్ చేంజ్ చేసుకోవాలన్నా, అమెండ్మెంట్ చేసుకోవాలన్నా, స్టేని ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా వాళ్ళకి అప్లై అవ్వదు అని చెప్పేసి, వాళ్ళు ఎఫెక్ట్ అవ్వరు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో దట్ ఈస్ ద స్మాలెస్ట్ అప్డేట్ దట్ యూ హ్యావ్ టు నో అబౌట్ దిస్. దట్స్ ఇట్. దీపావళి fireworks send Delhi air quality inching to a 5-year low అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఆఫ్టర్ దీపావళి 2025 ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ రోజ్ షార్ప్లీ ఇన్ ఢిల్లీ. సో PM 2.5 కాన్సన్ట్రేషన్ కూడా 5 yearsతో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ ద హైయెస్ట్ పొజిషన్. డిస్పైట్ సుప్రీం కోర్ట్ కొన్ని నార్మ్స్ ఇచ్చింది గ్రీన్ క్రాకర్స్ గురించి మనం చూసాము, బట్ స్టిల్ ఇక్కడ పూర్ ఎయిర్ క్వాలిటీ అనేది ఉండిందనమాట. PM 2.5 అంటే ఇట్స్ అ పార్టికులేట్ మ్యాటర్ విత్ అ డయామీటర్ ఆఫ్ ఆల్మోస్ట్ 2.5 micrometers or less. సో దిస్
ఈ పర్టికులర్ PM2.5 చిన్నగా ఉన్నా కానీ ఇట్ విల్ పెనట్రేట్ ఇంటూ లంగ్స్, ఇట్ విల్ పెనట్రేట్ ఇంటూ బ్లడ్ స్ట్రీమ్, దానివల్ల రెస్పిరేటరీ అండ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, సో బేసికలీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ సీన్ యాజ్ అన్ ఇండికేటర్ టు లుక్ ఎట్ దిస్ పర్టికులర్ PM2.5. సో AQI ఈజ్ బేసికలీ అ న్యూమరిక్ స్కేల్ అనమాట. ఎయిర్ క్వాలిటీని పొల్యూషన్ ఎంత ఉందనేది టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ అబౌవ్ 300 ఎయిర్ క్వాలిటీ చాలా పూర్గా ఉంది అని అర్థం అనమాట. ఢిల్లీ NCR అండ్ ఇండో గ్యాంజెటిక్ రీజన్స్లో AQI ఎక్కువగా 300 కన్నా ఎక్కువగానే ఉంటుంది. సుప్రీంకోర్టు రీసెంట్గా CSIR వ్యాలిడేటెడ్ గ్రీన్ క్రాకర్స్ని అలౌ చేసింది. బట్ స్టిల్ గ్రీన్ క్రాకర్స్ యూజ్ చేసినప్పటికీ పొల్యూషన్ అనేది ఇంకా హైగానే ఉంది. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. జస్ట్ రిమెంబర్ ద ట్రెండ్స్, దట్స్ ఇనఫ్. సో నెక్స్ట్ వన్, నెట్ FDI ఇన్ఫ్లో ఫెల్ బై 159% అని ఒక చిన్న అప్డేట్ వచ్చింది. ఇండియా హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ ఎ నెగటివ్ నెట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. అంటే మనీ లెఫ్ట్ ద కంట్రీ మోర్ దాన్ ఇట్ కేమ్ ఇన్. లైక్ అకార్డింగ్ టు RBI డేటా, నెట్ FDI అనేది 159% ఏదైతే ఉంటుందో దానికి తగ్గడం జరిగింది ఇఫ్ యూఆర్ కంపేరింగ్ విత్ ది August 2024. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే FDI అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇస్ మేడ్ బై ద ఫారెన్ ఎంటిటీస్ డైరెక్ట్లీ ఇంటూ అ కంపెనీ, ఇండియన్ కంపెనీ ఆర్ ఏదైనా ఇండియన్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడాన్ని FDI అని అంటాము. ఓకే, సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాము ట్రెండ్ దట్ ఈ FDI ఏదైతే ఉంటుందో FDI ఇన్ఫ్లో అనేది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇట్ హ్యాస్ డిక్రీజ్డ్. ఓకే, నెట్ FDI ఏదైతే ఉంటుందో అది డిక్రీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఎకనామీ అనగానే కాన్సెప్ట్స్ ఒక్కటే. సో నెట్ FDI అంటే ఏంటి మనకు తెలియడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అవుట్ సైడ్ ఎంత పంపిస్తున్నాము, ఇన్సైడ్ ఎంత వస్తుంది, ఈ డిఫరెన్స్నే నెట్ FDI అని అంటాం. నెట్ FDI అనేది ఇన్ఫ్లో అనేది తగ్గడం జరిగింది బై 159%. దట్స్ ఇట్. ట్రెండ్ ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్, తమిళనాడు గవర్నమెంట్ సీక్స్ టు అమెండ్ రూల్స్ టు అలవ్ విమెన్ ఇన్ డేంజరస్ ఫ్యాక్టరీ జాబ్స్. ఫ్యాక్టరీ జాబ్స్లో విమెన్ని అలవ్ చేయట్లేదు అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ప్రపోజ్డ్ టు అమెండ్ ద తమిళనాడు ఫ్యాక్టరీ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అమెండ్ చేస్తున్నారు, విచ్ బిలాంగ్స్ టు 1950 రూల్స్, సో దట్ they can allow all the women in about 20 operations listed as dangerous అని లిస్ట్ చేసిన ఆపరేషన్స్లో కూడా they are going to allow the women అనమాట. ఓకే, from which they were prohibited before. So the government also proposes the amendment rules to obtain written consent from women workers నుంచి కూడా రిటర్న్ కన్సెంట్ని తీసుకుంటున్నారు. A notification of draft of amendments of Tamil Nadu factory rules was issued by Labour Welfare and Skill Development Department. ఒకవేళ ఆబ్జెక్షన్స్ ఉంటే 45 డేస్లో వాళ్ళు సబ్మిట్ చేయాలి. వన్స్ అగైన్ ఆబ్జెక్షన్స్ అన్నీ ఇచ్చాక మళ్ళీ ఇది న్యూస్లో ఉంటుంది, అప్పుడు చూద్దాం. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద డిస్కషన్ ఆఫ్ ఆల్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ టుడేస్ న్యూస్ పేపర్. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు. గివ్ యర్ ఫీడ్బ్యాక్ టు ద కామెంట్ బాక్స్. డెఫినెట్లీ దట్ విల్ హెల్ప్ మీ to gain the momentum and to come up with these sessions on a regular basis. Okay, with this let me end the session. Bye bye and keep smiling. All the best.